ఏ శుభకార్యానికైనా శుభారంభం. యూత్కు మీరు ఇచ్చే ఒక మెసేజ్ సందేశం ఏంటి? ప్రత్యేకంగా మనం ఎవరికి సందేశాలు ఇవ్వకూడదు, ఎందుకంటే సందేశాలను ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీరు సిన్సియర్గా ఏదైనా పని జాగ్రత్త చేస్తేనే ముందుకెళ్తారు. ఆ ముందుకెళ్ళడంలోనే మీ యొక్క సాధన ద్వారానే సాధించడం అనేటటువంటి మీకు ఎవరు చెప్తే తెలుస్తుంది. మీరు ఎక్సర్సైజ్ చేయాలి, అది ఎవరు చెప్పాలి. మీరు బాగా తినాలి, ఎవరు చెప్పాలి. మీ పట్ల మీకే లేకపోతే ప్రపంచానికి మీ సొంత తమ్ముడికో తల్లిదండ్రులకు కూడా అది మీ చేత చేయించలేని పరిస్థితి. ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, స్టార్ట్ బై యువర్ సెల్ఫ్. దేర్ ఇస్ నోబడీ హూస్ గోయింగ్ టు కమ్ అండ్ హెల్ప్. యూత్ ఆ సక్సెస్ని ఫెయిల్యూర్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? యువత సార్, దే డోంట్ ఫాలో ది అడ్వైస్, దే ఫాలో ది ఎగ్జాంపుల్. అప్పుడులాగా సూక్తులు చెప్తే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆర్మ్ చైర్ ఎక్స్పర్టీస్ అంటారు. ఇలా కూర్చొని కబుర్లు చెప్పడం ఇలా యువత రెడీగా లేదు. యువత ఏం చూస్తుంది, ఓహో ఇతను చేశాడో లేదా, ఓ ఇతను కూడా చేశాడు, దెన్ దే ఆర్ రెడీ టు లిసన్ టు. వాట్ ఈస్ బ్యాలెన్స్? జీవితం బ్యాలెన్సా? మన లైఫ్ లైన్ కూడా ఇట్లానే నడుస్తుంది. ఇలా నడిస్తే చచ్చిపోయినట్టు. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దెర్ ఇస్ నో బ్యాలెన్స్. దీని ఇంగ్లీష్లో నాన్ లీనియర్ సార్. ఇది లీనియర్గా ఎప్పుడు ఉండదు. లైఫ్ ఈజ్ నాన్ లీనియర్. అది అడ్డదిడ్డగా పోతుంటుంది. మీరు జాగ్రత్త బ్యాలెన్స్ చేసుకోవాలి. చదువుకి సక్సెస్కి ఏమైనా లింక్ ఉందా? Zero links. Google has at least I think some hundreds of employees who are less than 15 years, full-time employees. They are coding, they are doing programming. So there is no qualification breach. Are you a strong lion or a timid lamb? This is Sridhar Devara, who has written some very remarkable books. An amazing sort of rags to riches story in his own right, which many of you should know. Yeah, you see the book beside. Mr. Sridhar Devara. Sridhar Devara. Thank you so much. Who are you exactly? What did you do? How did you pick up all these ideas? Your aspirations, your ambitions, your emotions, your life. Because it offsets the balance. He's a leadership expert and an award-winning best-selling author. Sridhar Devara. He is the author of Moment of Signal. Change is always resisted, sir. He is being conferred with the Avery Honorary Industrial Doctorate. Who started, at the bottom of the pyramid, climbed his way on the top, wrote a few books, and now is inspiring people. Moment of Signal, Sri Devara. Sri Devara, who is a award-winning author and very interestingly started life as a street vendor. Consistency is very important. He asked you to be consistent. 1 minute of time towards your well-being. Your collaboration has to have the shared purpose. Otherwise, there is no collaboration. వారి జీవితం ఒక సినిమా, ఒక గొప్ప సినిమా తీయాల్సినంత జీవితం వారిది. ఫెయిల్యూర్స్లో నుంచి, ఓటముల్లో నుంచి జీవితంలో అద్భుతంగా గెలిచి అనేక మలుపులను జీవితంలో చూసి ఈరోజు అనేక మంది జీవితాల్లో వెలుగు నింపడానికి, వాళ్ళ నాయకులుగా తయారు చేయడానికి, గొప్ప సమయాన్ని సృష్టించడానికి తన జీవితాన్ని, తన సమయాన్ని గడుపుతున్న శ్రీధర్ జీవితంలో నుంచి జీవిత పాఠాలు మనం చాలా తెలుసుకోవచ్చు. ఆ విశేషాలు తెలుసుకుందాము. ఇంటర్ ఫెయిల్ అయ్యి సర్వర్గా మొదలై తర్వాత MBA చేసి IIMలో చదువుకొని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసి, అది కూడా మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగాలు చేసి ఈరోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఒక సలహాదారుడిగా, ఒక సహకారంగా అందిస్తూ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకి నాయకత్వం పట్ల ఆకర్షణ కలిగేలాగా, నాయకులుగా తయారవటానికి కావాల్సిన సర్వసంపదని, జ్ఞాన సంపదని, మోటివేషన్ అందిస్తూ ఒక మోటివేషనల్ స్పీకర్గా, రచయితగా, ఇలా మల్టీగా తన జీవితాన్ని తాను పరిపుష్టి చేసుకుంటూ అందరూ కూడా ఆ విధంగా మల్టీగా సక్సెస్ అవ్వాలి ప్రేరణతోటి ఇన్స్పైరింగ్గా ఉంటున్న శ్రీధర్ గారితో మాట్లాడి వారి జీవిత విశేషాలు, జీవిత పాఠాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రీధర్ గారు. మీ జీవితం I'm also equally happy to speak to you. Thank you. కొప్పరపు వంశాంకురం మీరు, మనవడు మీరు. I'm very happy. This is going to be one of my good interviews. మీ జీవితం తెలుసుకున్నప్పుడు, ఆర్టికల్స్ చదివినప్పుడు, అలాగే మీ పుస్తకాలు మొత్తం చాలా వరల్డ్ అమెజాన్ బెస్ట్ సెల్లర్ అయినప్పుడు, అమెరికా లాంటి చోట్ల కూడా సక్సెస్ అయినట్టు, మీ జీవితంలోని అనేక దశలను గమనించినప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ లైఫ్
కెరీర్ ఈ క్షణం వరకు. ఆ సక్సెస్ వెనకాల చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. మనం చిన్నప్పుడు చదువుతాం కదా, ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని, ప్రాక్టికల్లీ అండ్ థియరిటికల్లీ. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్గా దాకా ఇక్కడ దాకా మీ ప్రయాణంలో మోస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్గా చెప్పాలంటే ఏం చెప్పాలి? నావి సక్సెస్ కంటే యాక్చువల్గా ఫెయిల్యూర్స్ ఎక్కువ సార్ నా లైఫ్లో. అఫ్కోర్స్ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్, కానీ అవి ఎవరికి తెలియవు కాబట్టి ఓన్లీ సక్సెస్ పాయింట్సే కనిపిస్తాయి కాబట్టి ఐ థింక్ సొసైటీ కన్సిడర్స్ మీ యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ టుడే. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, హార్డ్షిప్స్ లైఫ్లో. ది బిగ్గెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ మురళి అనబడే ఒక అన్నయ్య ఐ థింక్ మా జీవితాల్లో వెలుగును నింపి ఒక దారి దిశ నిర్దేశం చేయగలిగి అతని ఆలోచనను మాకు అర్థమయ్యేలా చెప్పి ఇలా బ్రతికితే గొప్ప బ్రతుకు అని మాకు వివరించి అతను అలాంటి బ్రతుకు బతికి మాకు దారి వేసినటువంటి మా అన్నయ్య అండి. ఐ థింక్ హీ ఈజ్ మై బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, లీడర్, ఫాదర్, గురు, మెంటర్, ఇంకా ఏ పేరుంటే ఆ పేరు సార్. I think he was my greatest opportunity to expand my life into different multi-facets, whatever you mentioned. అన్నిటికీ మూలం అతను సార్. అది ఐ థింక్ ఐ వాజ్ సో లక్కీ టు హ్యావ్ అ బ్రదర్ లైక్ హిమ్. అంటే ఫెయిల్యూర్స్ మీకు ఏమి నేర్పింది? ఫెయిల్యూర్స్ ఐ థింక్ ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ ఎవరు చేసినా అది బాధే సార్. అంతకంటే బాధ ఇంకోటి ఉండదు. మనం ఫెయిల్యూర్ దాటిన తర్వాత మనం ఏదైనా కొద్ది సక్సెస్ చిన్నది మనం చేజిక్కించుకుంటే ఆనందం పొందుతాం, కానీ ఫెయిల్యూర్ టైం ఐ థింక్ ఈజ్ ఈక్వల్ పెయిన్ టు ఎనీబడి. కానీ ఏం నేర్పుతుందంటే చిన్న ఆశ, ఏమన్నా ఇది దాటగలమా, ఇది దాటితే మనం కొద్దిగా హ్యాపీగా ఉండొచ్చు, ఆ ఆశ మాత్రం మస్ట్గా ఉండాలి సార్. ఐ థింక్ ఎక్కువ ఫెయిల్యూర్స్ తర్వాత ఎక్కువ సక్సెస్లు కూడా వస్తే అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఫెయిల్యూర్ని మెల్లగా దాటితే మళ్ళీ మంచి రోజు వస్తుంది అనేటటువంటి ఆ పాఠం అది అర్థమైతే సార్ ఫెయిల్యూర్స్ని ఐ థింక్ మనం కొద్దిగా బెటర్గా హ్యాండిల్ చేయగలమని నా ఉద్దేశం. ఎన్ని ఫెయిల్యూర్స్ని, ఎంత స్థాయిలో ఉండే ఫెయిల్యూర్స్ని చూశారో అదేవిధంగా సక్సెస్ను కూడా మీరు వరుసగా చూస్తున్నారు. సో ఈ రెండింటిని మీరు అనుభవిస్తున్నప్పుడు ఎక్కడ మీరు ఎక్కువ థ్రిల్ ఫీల్ అయ్యారు? ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ సచ్ ఫెయిల్యూర్స్ అండి. ఎందుకంటే ఈ సక్సెస్ని ఎక్కువ నేను ఎంజాయ్ చేయడానికి లేకపోతే చేయగలగడానికి కారణం ఏంటంటే అలాంటి బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఒక కంపేరిటివ్ లైఫ్ వచ్చేస్తుంది. అరే మనం ఫ్లోర్లో ఎక్కడో కింద కూర్చొని చాలామంది అంటుంటారు గంజి తాగి బతికాను ఇప్పుడు బెంచ్లో తిరుగుతున్నానని ఏదో సినిమాలో చూశాను. సిమిలర్ ఫీలింగ్. మళ్ళీ ఎవరైనా అడుగుతారు ఇదంతా పోతే ఏమవుద్దంటే నాకు అక్కడి నుంచి వచ్చాను, నాకేం ఇబ్బంది లేదు, నేను అలాగ బతకగలను అని చెప్పగలను. నాకు నేను కూడా నిజం అది, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి బతకగలను. సో అలాంటి ఫెయిల్యూర్స్ సార్, ఫెయిల్యూర్స్ ఉండేటప్పుడు మీకు బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. సో ఈ ఫీలింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది సార్. అనాయాచితంగా వచ్చేటటువంటి సక్సెస్ కంటే ఈ కష్టం నుంచి వచ్చినటువంటి చిన్న సక్సెస్ అయినా ఐ థింక్ మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ఐఎమ్ డూయింగ్ దట్. అంటే మనం ఆకాశంలో విమానాల్లో తిరుగుతున్నా కానీ ఇంకా నేలపైనే ఉన్నారు మీరు. ఉండాలి సార్, అంతే కదా. ఉండాలి. తర్వాత మీ పుస్తకం మొమెంట్ ఆఫ్ సిగ్నల్ అనేది అది ది బెస్ట్ సెల్లర్గా అమెజాన్. ఆ మొమెంట్ సిగ్నలే కదా, సంకేతం. అవును, సంకేతం. ఏదో సంకేతమో సందేశమో వాట్ ఎవర్ వీ కెన్ కాల్ ఇట్. ఈ మొమెంట్ ఆఫ్ సిగ్నల్ అనే పుస్తకం ఎందుకు మీరు రాయాలనుకున్నారు? దాని వెనకాల నేపథ్యం ఏంటి? నేను 72 బాండ్ ఫర్ ఎగ్జాంపుల్. మా బాల్యం కొంత బాగానే జరిగినా కూడా నాకు ఊహ తెలిసిన తర్వాత బాల్యం కొద్దిగా ఛాలెంజెస్ ఎక్కువ. మేము 4 సిబ్లింగ్స్. మీకు షార్ట్గా చెప్తాను, 4 సిబ్లింగ్స్ మేము ఒక దగ్గర 10 ఏళ్ళు ఎవరెవరో ఇళ్లలో ఉన్నాం మేము, వాట్ ఎవర్ కారణాలు పక్కన పెడితే. అది మంచి బాల్యం కాదు. ఎందుకంటే మీ తమ్ముడినో మీరు ఇష్టపడే చెల్లినో అక్కనో చూడలేని పరిస్థితి, వాళ్ళు ఎప్పుడైనా కలిస్తేనే మీరు కలవగలిగిన పరిస్థితి, వాళ్ళు మీకు ఫేవరెట్ ఫుడ్ అని నాకు మొన్న ఎవరో అడిగితే నాకేం లేదు, ఎందుకంటే వాళ్ళు పెడితే చక్కగా తినేసి లేచిపోవాలి, అంతేగా నాకు ఇది ఇష్టం అది ఇష్టం అనగలమా ఇంకోళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు అనలేం. సో ఇటువంటి నేపథ్యంలోంచి మనం ముందుకు వచ్చేటప్పుడు ఈ ప్రయాణం ఇంతవరకు చక్కగా జరిగింది. సో ఇందులో ఏవో కొన్ని మంచి జరిగాయి మనకి. ఆ మంచి ఎలా జరిగింది, నా జీవితాన్ని నేను రిఫ్లెక్ట్ చేసుకుంటూ నాకు జరిగిన అనుభవాలను క్రోడీకరిస్తూ. కానీ శ్రీధర్ బెవరా అని ఒక ఎవరో అనామకుడు చెప్తే ఎవరు వింటారు సార్ ఈరోజు ప్రపంచంలో? ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో బిల్ గేట్స్ నుంచి ఇలాన్ మస్క్ వరకు ఈవేళ మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మరి అటువంటి గొప్ప వాళ్ళు మీతోనే డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉన్న రోజుల్లో ఎవరో అనామకుడు మాట్లాడితే దానికి విలువ ఉండదు. కనుక ఏం చేశానంటే మన అనుభవాల్ని క్రోడీకరిస్తూ తద్వారా మనం చెప్పాల్సిన సందేశాన్ని డిఫరెంట్గా చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఈ ఆలోచన మొదలుపెట్టాను. అయితే నాకు చాలా మంచి జరిగింది సార్ ఈ ప్రయాణంలో. ఎంతోమంది నాకు వచ్చి సహాయం చేశారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మీకు జరిగిన ప్రతి మంచిలోనూ మీ బ్రదర్సో సిస్టర్సో మీ చుట్టాలు చేసినవి కావు. ఎవరో పైవాళ్ళు మీ యొక్క శక్తిని నమ్మి మీ యొక్క చేసిన పనిని మెచ్చుకొని మీకు ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
అంటే దాని అర్థం ఏంటి? మీరు పనిని బాగా చేస్తే ప్రపంచం మీకు తోడవుతుంది. అది నేను నా విషయంలో కొన్ని జరిగాయి. దెన్ ఐ థింక్ ఈ సిగ్నల్స్ని మనం కరెక్ట్గా రిసీవ్ చేసుకోగలిగితే, మన ట్రాన్స్మిటర్స్ని ఓపెన్ చేసి పెట్టుకుంటే, ఆ సిగ్నల్స్ని క్యాచ్ చేస్తే, ఇప్పుడు మనం సిలోన్ రేడియోలో ఒకప్పుడు పాటలు మా మదర్ చాలా కష్టపడి ఏదో అటు ఇటు కదుపుతూ వినేవాళ్ళు. చెప్పాను, అమ్మ ఎందుకమ్మా అంత కష్టపడతామంటే ఆ పాటలు బాగుంటాయని. రోజుకోసారి ఎప్పుడో వచ్చేది. ఆ సిగ్నల్ క్యాచ్ చేయడంలోనే మన కెపాసిటీ ఉంది. అంటే మన మొమెంటం ఎప్పుడు ఆ సిగ్నల్స్ మనం వినటం కోసం ఓపెన్ చేసుకొని ఉండాలని మన మైండ్ని మనం ఓపెన్గా ఉండాలి, సిగ్నల్ రిసీవ్ చేసుకోవాలి. తద్వారా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. అంటే ఆ సిగ్నల్స్ మనం వినాలి, ఓపెన్గా ఉండాలి, వినాలనే ఆలోచన, ఆ సిగ్నల్స్ పట్ల అంత కాన్షియస్గా ఉండటం అనేది మీకు అది ఎలా వచ్చింది ఆలోచన? ఐ థింక్ జీవితం నేర్పిస్తుంది. బట్ ఒకటి సార్, మీరు ఎప్పుడైనా సరే నేను ముందుకు పోవాలి, నేను ఏదైనా చేయాలి అనేటటువంటి కాన్స్టెంట్ విస్పరింగ్ మీ చెవిలో ఉంటే కనుక మీరు తలుపులు కొట్టడం మీకు అలవాటు అవుతుంది. తలుపు మీన్స్ ఆపర్చునిటీ. అవును. ఎప్పుడు కూడా నేను వెయిటర్గా పనిచేశాను. వెయిటర్గా పనిచేసినప్పుడు కూడా నేను ఏదో వన్ ఆఫ్ ది వెయిటర్స్గా ఉండిపోవాలనుకోలేదు. ఇది ప్రౌడ్గా చెప్తుంది కాదు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీరు వెయిటర్గా చేసి ఏ పని చేస్తే ఆ పనిలో మీరు స్పెషల్ అయిపోవాలి, మీ సంతకం కనబడాలి. మీరు ఎంత ఎక్స్పర్ట్ అయిపోవాలంటే అది మీరు చేస్తున్న ఎంత చిన్న పని అయినా ఒకరు వచ్చి చూస్తే ఓహో ఇది ఫలానా శ్రీధర్ చేసిన పని అని తెలిసిపోవాలి. అంత బాగా చేస్తే, ఇప్పుడు వెయిటర్గా చేసినప్పుడు ప్లేట్ని ఇలా పట్టుకుంటారు, స్పెషలైజ్డ్ పీపుల్ ఇలా పట్టుకుంటారు. ఇలాగా అప్పుడప్పుడు పట్టుకోవడం వేరు. బియర్ బాటిల్స్ని ఇలా 10 పెట్టి ఇలా పట్టుకోవడం ప్రాక్టీస్ చేశాం. చాప్ స్టిక్స్తో సర్వ్ చేయడం. యూ హ్యావ్ టు బి వెరీ స్పెషల్ ఎట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. క్రియేటివిటీ, ఇన్నోవేషన్. దెన్ వరల్డ్ రికగ్నైజెస్ దట్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ ప్యాషనేట్. అలాగ చేయడం వల్లే బహుశా నేను ప్రధాని పివి నరసింహారావు గారికి పర్సనల్గా సర్వ్ చేసే అవకాశం నాకు ఆ ఆర్గనైజేషన్ ఇచ్చింది. సో నేనేమంటానంటే, మీరు ఏ పని చేసినా ఇబ్బంది లేదు, ఆ పనిలో స్పెషల్ అయిపోవాలి, మీరు బెస్ట్ అయిపోవాలి. ఆ బెస్ట్ అవ్వడానికి అవసరమైనటువంటి సామగ్రిని, సరుకుల్ని మీరు చేకూర్చుకోవాలి. అంటే స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు ఆయన, మనకు ఇల్లు తుడిచే ఉద్యోగం వస్తే ఆ ఇల్లు తుడవటం అనేది, చీపురుతో ఇల్లు తుడవటం అనేది ఈ వరల్డ్లో ది బెస్ట్. ఇంకా ఎవరు మనకంటే ఎవరు తుడవటానికి వీల్లేదు. అంత అద్భుతంగా మనం తుడవాలి. ప్రపంచం గమనిస్తుంది సార్ ఇవన్నీ. అదే మీరు ఇక్కడ కాకపోతే ఈ ఓనర్ కాకపోతే ఇంకో ఓనర్ మిమ్మల్ని గుర్తుపడతాడు, మిమ్మల్ని కొంత ఎలివేట్ చేస్తారు. సో ఐ థింక్ ఆ ఏరియాని నేను ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మూమెంట్ ఆఫ్ సిగ్నల్ ద్వారా ఆ యొక్క ట్రిక్స్ని మరింత 10 మందికి అందజేయాలని చెప్పి ఆశించాను. ఎందుకంటే నేను ఒక వెయిటర్గానో లేకపోతే ఒక వీధిలో పాల ప్యాకెట్లు అమ్ముకునే వాళ్ళలాగానో మొదలుపెట్టి నేను అలా మిగిలిపోవచ్చు, నా జీవితాన్ని పాడు చేసుకోవచ్చు, చెడు తిరుగులో తిరగవచ్చు. నాకు అవకాశాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత నేను రేపొద్దున నన్ను జస్టిఫై కూడా చేసుకునేవాడిని. నాకు అప్పుడు సరిగ్గా లేదు, అందుకే ఇలా పాడైపోయానని చెప్పొచ్చు కూడా. బట్ మీ అంతటా మీ మీద మీకు శ్రద్ధ లేకపోతే ప్రపంచానికి శ్రద్ధ ఉండదు. అది మీరు గమనించాలి. మీ పట్ల మీరే శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం కానీ, మీ ఔన్నత్యం కానీ, మీ యొక్క వెల్దీగా అవ్వాలన్న కోరిక కానీ ఏదైనా సరే మీ నుంచే మొదలవ్వాలి సార్. అది మీలో స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ప్రపంచం కూడా అర్థం చేసుకుంటుంది. ఆ అర్థం చేసుకునే క్రమంలో మీకు అవకాశం ఇస్తుంది. ఆ యొక్క కాన్సెప్ట్ని మూమెంట్ ఆఫ్ సిగ్నల్లో మనం పొందుపరచడం జరిగింది. మీ సక్సెస్ఫుల్ లైఫ్లోకి వెళ్ళబోయే ముందు మీ ఫెయిల్యూర్స్ ఏంటో ఒకసారి విందాం మీ నోట్ ద్వారా. బోల్డెన్ సార్, ఈ పాడ్కాస్ట్ సరిపోదు మనకి. అంటే అలా చెప్పుకెళ్తే ఫెయిల్యూర్స్ 2 రకాలు సార్. ఒకటి మనకు సంబంధం లేకుండా వచ్చే ఫెయిల్యూర్స్, అంటే మన పెద్దవాళ్ళ ద్వారా లేకపోతే మనం ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా పరిస్థితులు క్రియేట్ చేసే ఫెయిల్యూర్స్. రెండో ఫెయిల్యూర్స్ మనమే సృష్టించుకునే ఫెయిల్యూర్స్. రెండు ఉదాహరణలు చెప్తాను. మీ ఫెయిల్యూర్స్, నా ఫెయిల్యూర్స్ ఫర్ ఎగ్జాంపుల్, నేను వెయిటర్గా వర్క్ చేస్తున్న టైంలోనే 800 జీతం సార్. నాకు మొదటి జీతం 800 రూపాయలు. అంటే ఇప్పుడు డాలర్స్లో చూస్తే $10, 10 కంటే తక్కువ అనుకుంటాను. ఇప్పుడు నెల రోజులు రోజుకి 16-15 గంటలు పనిచేసి 10 కిలోమీటర్లు నేను నడుచుకొని వచ్చి రాత్రి 1 గంట 2 నడుచుకొని వస్తే అక్కడ తాజ్ మీకు తెలుసు, తాజ్ నుంచి నేను ఎక్కడో ఆదర్శ్ నగర్లో చిన్న రూమ్కి అక్కడికి రావాలి. నేను ఇంచుమించు 7-8 కిలోమీటర్లు ఆ నైట్ అప్పుడు నడుచుకొని రావడం. నేను చెప్తుంది 1993 ఆ ప్రాంతంలో. లైట్లు ఉండవు, కుక్కలు, జేబులో రాళ్ళు పెట్టుకొని, చిన్న కర్ర ముక్క పట్టుకొని, భయంకి మళ్ళీ పెద్ద పెద్ద పాటలు పాడుకుంటూ అలాగా నడిచేవాళ్ళు. అంత చేస్తే 800 రూపాయలు. అది చాలా, మనకి అది సరిపోవట్లేదు, ఇంకా ఏదో చేయాలని చెప్తే అప్పుడు హెరిటేజ్ పాల ప్యాకెట్లు కొత్త బిజినెస్ నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. ఎవరో చెప్పారు పాల బిజినెస్ చేస్తే చాలా బాగా వస్తాయి డబ్బులు అని. వెంటనే హెరిటేజ్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఒకరోజు సెలవు, నాకు మంగళవారం సెలవు. ఆ టైంలో వెళ్ళి నాకు ఒక ఏజెన్సీ కావాలని అడిగాను. వాళ్ళు నన్ను ఎగాదిగా చూశారు, ఎందుకంటే నా వాళ్ళకం అలా ఉంది. నేను చెప్పాను కడతానండి, 1600 రూపాయలు ఫీజు కట్టాలి. అప్పుడు నాకు పెదవాళ్ళ జంక్షన్ ఏరియాకి నాకు
ఇచ్చారు. ఇస్తే అక్కడ నాకు ఇళ్ళకి వేసే ఇది ఇవ్వలేదు. ఇళ్ళకి వేసేది ఆల్రెడీ ఎవరో తీసేసుకున్నారు. రోడ్డు వారిని ఉన్నటువంటి బడ్డీలు ఉంటాయి, టీ కొట్లు ఇలాంటివి, వాళ్ళకి వేయాలన్నమాట. తీసుకున్నాను. ఐ థింక్ ఐ స్టార్టెడ్ విత్ సమ్ 40 or 50 మిల్క్ ప్యాకెట్స్ టు బిగిన్ విత్. రోజు 3 గంటలకు పాల ప్యాకెట్ తెచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతాడు సార్. వాడు ఉండడు మన కోసం. మనం ఒక క్షణం అక్కడ లేకపోయినా కుక్కలు వచ్చి తీసేసుకుంటాయి. నేను హోటల్ నుంచి వచ్చి 1 గంట 2:30 ఆ ప్రాంతాల్లో వచ్చిన తర్వాత ఒక గోద్రేజ్ చైర్ ఆ చీకట్లు వేసుకుని కూర్చునేవాడిని. ఈ పాల ప్యాకెట్లు ఇప్పుడు వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని సెక్యూర్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ 4:30-5 కల్లా రావాలి. ఎందుకంటే వీళ్ళు టీ షాప్స్ వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి టీ ప్యాకెట్స్కి మన పాల ప్యాకెట్స్ వాళ్ళకి సప్లై చేసేసి 6 గంటలకి సప్లై పూర్తి అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి బ్రష్ చేసుకుని 7:30కి వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. నాకు అమ్మడం అంటే నేనేమనుకున్నాను, అమ్మడం అంటే మనం వస్తువు ఇవ్వడం అనుకున్నాం. 6 months నేను పడిన పాటలు భగవంతుడికి తెలియాలి. వాళ్ళు డబ్బులు ఇవ్వరు, రేపిస్తామంటారు. ఈలోగా క్రెడిట్ పెరిగిపోతుంది. నేను మానేద్దాం అనుకుంటే వాడు మనకి ఆల్రెడీ 200-300 రూపాయలు ఎంతో ఇవ్వాలి. ఆడు ఇవ్వడు. దగ్గర 8 నెలలు నేను సుమారు ఒక ఆ రోజుల్లోనే 3-4 వేల రూపాయలు పోగొట్టుకున్నాను. ఆ వేళ నాకు అర్థమైన లెసన్ సార్. ఇప్పటికీ నేను బయట మాట్లాడేటప్పుడు వాట్ ఈజ్ సేల్స్ అని అడుగుతాను. అందరూ పెద్ద పెద్ద జార్గన్లు పెద్ద ఇవి చెప్తారు. ఇప్పుడు ఐఐఎం అహ్మదాబాదు లేకపోతే ఐఐటి ఢిల్లీ లాంటి వాటిలో ప్రసంగించినప్పుడు మనం వాట్ ఈజ్ సేల్స్ అంటే వాళ్ళకి తెలిసిన పెద్ద లాంగ్వేజ్లో చెప్తారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, సేల్స్ అంటే డబ్బులు కలెక్ట్ చేయడమే సేల్స్. మీరు డబ్బులు కలెక్ట్ చేసి మీ జేబులో పెట్టుకోలేకపోతే ఎలా సేల్ అవుద్ది? అమ్మటం వేరు, డబ్బుల రూపంలో అక్కడ మనకు అందటం వేరు. మీరు అమ్మడం అంటే ఆ ప్రక్రియ పూర్తి అవ్వడానికి డబ్బులు మీ జేబులో వస్తేనే ఆ ప్రక్రియ పూర్తి అయినట్టు. ది సేల్ ఈజ్ కలెక్టింగ్ మనీ. ఇప్పటికి మనకి పనికి వస్తుంది. దట్ వాజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్, బట్ దట్ ఫెయిల్యూర్ ఆల్సో ఈజ్ హెల్ప్ మీ. దట్ ఈస్ హెల్పింగ్ మీ స్టిల్ ఇన్ మై లైఫ్. అది నాకు నేనుగా క్రియేట్ చేసుకున్న పెద్ద ఫెయిల్యూర్. బిగినింగ్లోనే ఫెయిల్యూర్. నేను ఆంటర్ప్రెన్యూర్గా స్టార్ట్ చేశాను, ఫెయిల్ అయిపోయాను. తర్వాత ఆ వెంటనే ఇళ్ళకి చికెన్ సప్లై చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. ఎందుకంటే నేను చికెన్ షాప్లో ఇది పోయింది సార్, ఇంకా ఏదో కావాలి. ఒక చికెన్ కొట్లో హెల్పర్గా కొన్నాళ్ళు పనిచేశాను. మధ్యలో నాకు బ్రేక్ ఉండేది. పనిచేస్తే అప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఎందుకు వాళ్ళు వచ్చి ఇక్కడ నిల్చోవాలి, మనమే చికెన్ చేసేసి 2 రూపాయలు కమిషన్ తీసుకొని ఇళ్ళకి వెళ్ళి ఇవ్వచ్చు కదా అని. ఇళ్ళకి వెళ్ళి సార్ మీకు అప్పుడు సండే తినేవాళ్ళు సార్ ఎక్కువ, ఇప్పుడులాగా కాదు. సండే మీకు 1 కేజీ తెస్తాను, 2 కేజీలు తెస్తాను అని చెప్పి ఆర్డర్ తీసుకొని, నాతో పాటు మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు లక్కీగా, గిరి. వాడు కూడా పాపం ఇద్దరం నిక్కర్లు వేసుకుని అలా తిరుగుతుండేవాళ్ళం, ఇల్లు తలుపు కొడుతూ. ఆర్డర్ తీసుకొని వచ్చి శనివారం రాత్రి నేను ఎక్కడో ఫామ్కి వెళ్ళిపోయేవాడిని. నా చిన్న టీవీఎస్ 50 డొక్కుతోటి ఉండేది. వెళ్ళి మార్నింగ్ ఆ చికెన్లు కొట్టించి తీసుకొచ్చి మా కజిన్ వాళ్ళ ఇంట్లోని అవన్నీ ప్యాక్ చేయించి ఇచ్చేవాళ్ళం. రోరింగ్ బిజినెస్ చేశాం సార్. మాకు తెలియలేదు స్కేల్ చేయడం ఎలాగో తెలియలేదు. ఎవ్రీ డే ఐ వాస్ కౌంటింగ్ మనీ ఆఫ్ అట్లీస్ట్ ఎవ్రీ వీక్ 800, 900, 1000. మాకు 5 రూపాయలు చూసే అవకాశం లేని రోజుల్లో. కానీ స్కేల్ చేయడం ఎలా తెలియక వదిలేసాం. దట్ వాజ్ ఎనదర్ బిగ్ ఫెయిల్యూర్. అంటే ఒక గొప్ప ఆపర్చునిటీని స్కేల్ చేయలేకపోయారు. ఒకటి నిజంగా ఫెయిల్ అయిపోయాను, ఇంకోటి సక్సెస్ అయి ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్యూర్ ఈజ్ కామన్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ గ్రాఫ్, దీన్ని ఏమంటారంటే లైఫ్ లైన్ కర్వ్ అంటారు సార్. ఇలా మీదకెళ్ళిన తర్వాత కిందకి రావాల్సిందే. మళ్ళీ మోటివేట్ చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ కొంత లెగుస్తుంది. లైఫ్ సైకిల్ ఎప్పుడు కూడా సార్ మీదకెళ్ళి కిందకి రావాల్సిందే. ఆ కిందకు వచ్చినప్పుడు మీరు గమనిస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఏం కావాలనే దాని మీద మీరు మార్చుకుంటూ డైవర్స్ అవ్వకపోతే యూ కెనాట్ సస్టైన్ ఇన్ ద లైఫ్. సో ఆల్ దిస్ హెస్ బికమ్ బిగ్ లెర్నింగ్. ఇలాంటి ఫెయిల్యూర్స్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ సార్. రీసెంట్గా కూడా ఇంకో ఫెయిల్యూర్ వచ్చింది. మేబీ డ్యూరింగ్ ద కన్వర్జేషన్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. తర్వాత మీరు అకాడమిక్గా కూడా చాలా కష్టపడి చదువుకున్నారు. ఆ కష్టపడటంలో కూడా చదువుకున్నారు, మళ్ళీ బాగా చదువుకున్నారు. ఎంబీఏ చేశారు, తర్వాత ఐఐఎంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేశారు, జిఎంపీ చేశారు. అది మంచి కోర్సు. ఇవన్నీ జరిగాయి. ఇక్కడ కూడా మళ్ళీ ఫెయిల్యూర్లు ఉన్నాయి, మళ్ళీ సక్సెస్ ఉంది. ఇది ఆ రెండూ మీకు కలిసి ప్రయాణం చేస్తున్నాయి మీ జీవితంలో. సో మీ అకాడమిక్ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ ఒకసారి చెప్పండి. మీరు కష్టపడి చదివి అన్నారు. నేను కష్టపడకుండా చదివాను, అదే ప్రాబ్లం. ఇష్టపడి చదివారా? కష్టపడకుండా చదివి ఫెయిల్ అయిపోయాను సార్. ఇంటర్మీడియట్ నాకు నేను చెప్పుకోవడానికి సిగ్గుపడేనన్ని సార్లు నేను ఫెయిల్ అయిపోయాను. దగ్గర నాకు తెలిసి ఒక 7-8 సార్లు ఫెయిల్ అయ్యాను సార్ ఇంటర్మీడియట్. 10th వరకు నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. ఫెయిల్యూర్స్ ఏం లేవు 10th వరకు నేను మా ఫ్యామిలీ దగ్గర ఉన్నాను. 10th తర్వాత నేను మా కజిన్ ఇంటికి పంపించారు నన్ను చదివించలేక. వాళ్ళు చదివించాలి. ఆయన తీసుకెళ్తూనే నన్ను, పాపం వాళ్ళు మంచివాళ్ళే, తీసుకెళ్తూనే నన్ను ఇంగ్లీష్ మీడియం ఎంపీసీలో పెట్టేశారు. నాకు లెక్కలంటే భయం. 10th వరకు తెలుగు మీడియమే సార్. సో మనం ఏబిసిడీలు నేర్చుకుంది ఎప్పుడు సార్? 5వ తరగతిలో ఏబిసిడీలు నేర్చుకున్నాం. ఏ ఫర్ యాపిల్ అని 5వ తరగతిలో నేర్చుకున్నాం తెలుగు స్కూల్స్. ఇదొకటి. మనల్ని చూసేవాడు కానీ మానిటర్ చేసేవారు కానీ లేరు. రోజు వెళ్ళి క్రికెట్ ఆడుకునేవాడిని. క్లాస్కి వెళ్ళడానికి సిగ్గుపడేవాడిని సార్. నా దగ్గర బట్టలు లేవు, ఒకే ఒక ప్యాంటు, అది కూడా ఎవరిదో ఆల్టరేషన్ చేసి ఇచ్చారు, అది తప్ప ఇంకోటి లేదు. చెప్పులు లేవు. క్లాస్కి ఎలా వెళ్తాం సార్?
మరి వాళ్ళకి నేను అడగలేదు, అయితే నాకు గుర్తులేదు ఎందుకు నా సిచ్యువేషన్ ఏంటి, నన్ను ఎవరైతే ఉంచారో వాళ్ళు. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి క్లాస్కి వెళ్ళేవాడిని కాదు. చాలా అంటే బట్టలు ఏం లేవు. అప్పుడప్పుడు ఎవరి దగ్గర ఉన్నానో వాళ్ళ పిల్లలు బట్టలు వేసుకునేవాడిని. అప్పుడప్పుడు వాళ్ళు పాపం వాళ్ళే బాబాయ్ ఇది వేసుకో అంటే ఇస్తే పాపం వేసుకునేవాడిని. అలాంటి సిచ్యువేషన్లో నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురయ్యి క్లాసులకు వెళ్ళేవాడిని కాదు. సో క్లాస్లో ఏం జరుగుతుందో తెలియదు. ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కలిసి మ్యాథ్స్ ఇంకా పోవడం అనేది పెద్ద మెయిన్ కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత 3-4 ఏళ్ళు దాంతో దండయాత్రలు చేసి ఇంకా ఈలోగా సిచ్యువేషన్ కూడా బాగాలేక ఫైనల్గా ఇంటర్ ఎప్పటికి పాస్ అయ్యారు? ఎన్నేళ్ళకి పాస్ సార్? అప్పుడు నేను 89లో ఫస్ట్ రాశాను సార్. ఐ థింక్ ఐ పాస్డ్ ఇట్ ఇన్ 95 ఆల్మోస్ట్ 9 years తర్వాత నేను పాస్ అయ్యి ఇంకా అక్కడ నుంచి బ్రేక్ లేదు. అక్కడ నుంచి సో ఇంటర్ అన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఏదో దండయాత్ర సార్ చేసి తర్వాత మళ్ళీ డిగ్రీ చదవాలి, MBA చదవాలి, ఇలాగ మన హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలి అనే ఆలోచన మీకు ఎలా కలిగింది? ఆ జర్నీ ఒకసారి చెప్పండి. అప్పుడు నేను వెయిటర్గా చేస్తున్నాను సార్, తాజ్లో వెయిటర్గా చేస్తున్నాను. ఆ టైంలో ఎవరో ఒకరు నాకు చెప్పారు, ఇప్పుడు ఇంటర్ పాస్ అవ్వలేకపోతున్నావు, ఇబ్బంది లేదు, ఆంధ్ర యూనివర్సిటీలో PUC అని ఒకటి ఉంది, ఈ సంవత్సరమే లాస్ట్ ఛాన్స్, అది నువ్వు కనుక పాస్ అయితే ఇంటర్ అయిపోతే నువ్వు డిగ్రీ ప్రైవేట్గా చేసుకోవచ్చు, ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి. PUC HEC తీసుకున్నాను సార్. తీసుకొని PUC లక్కీగా పూర్తి చేశాను అప్పుడు తాజ్లో వెయిటర్గా చేస్తూనే. ఆ తర్వాత గ్రీన్ పార్క్లోకి షిఫ్ట్ అయ్యాను. మధు నాయర్ గారు మా జనరల్ మేనేజర్, గ్రీన్ పార్క్లోకి బిఆర్ రావు గారు నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇది టాటా గ్రూప్ అని చెప్పారు. లేదు సార్ నాకు అక్కడ కూడా నేను ఊరుకోలేదు. ఎప్పుడు నేను పదోన్నతి నెక్స్ట్ ఏంటి, వెయిటర్గా పనిచేసేవాడికి నెక్స్ట్ ఏంటి సూపర్వైజర్. ఆ సూపర్వైజర్ పొజిషన్ గ్రీన్ పార్క్లో ఇస్తున్నారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మురళి మళ్ళీ నువ్వు ఫ్యామిలీ కోసం ఎంతో చేసావు, నీలో ఆ తెలివితేటలు ఉన్నాయి, మా బ్రదర్ సార్ అన్నయ్య, నువ్వు MBA చేయాలి, నీలాంటి వాడికి MBA బాగా పనిచేస్తుంది అని మోటివేట్ చేశాడు. అప్పుడు బీకామ్ ప్రైవేట్గా నేను కట్టాను ఆంధ్ర యూనివర్సిటీలో. చదువుతుండగా అంటే ఉద్యోగం చేస్తుండగా చదవడం కాబట్టి ఎగ్జామ్స్ రాసే అవకాశం రాలేదు సార్. అలా చెప్పే కంటే నిజం చెప్పాలంటే ఎగ్జామ్స్ రాసే కెపాసిటీ నాలో లేక ఎగ్జామ్స్ రాయలేదు. ఒక్క ఫస్ట్ ఇయర్ లాంగ్వేజెస్ రాసి తర్వాత అన్నీ వదిలేశాను సార్. కరెక్ట్గా 1998 ఏప్రిల్కి 15 సబ్జెక్ట్స్ అన్నీ కలిపి రాయాల్సిన పరిస్థితికి వచ్చేసాను. 3 years సబ్జెక్ట్స్, 3 years. ఫస్ట్ ఇయర్ లాంగ్వేజ్ని మినహాయించి ఫస్ట్ ఇయర్ గ్రూప్, సెకండ్ ఇయర్ ఫుల్, థర్డ్ ఇయర్ ఫుల్. రామారావు గారు అని ఒక లెక్చరర్, మా అన్నయ్య లెక్చరర్, ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి, సార్ నా పరిస్థితి 2 నెలలే టైం ఉంది, మీరు ఎంత సాయం చేస్తే అంత. ఆయన దగ్గర ఉండిపోయింది సార్ 2 నెలలు. ఆ మహానుభావుడు నన్ను ఆయన దగ్గర ఉంచుకున్నారు. సెలవు పెట్టారు అప్పుడు? లేదు సార్, ఉద్యోగం వదిలేశాను. ఎందుకంటే మా అన్నయ్య ఏం చెప్పాడంటే, ఇంకా చాలు చదవడానికి ట్రై చేయు, ఇది అయితే MBA చేయొచ్చు, నువ్వు నీ లైఫ్ టర్న్ అయిపోతుంది. అప్పుడు ఆయనకు ఫ్యామిలీ తాలూకా ఖర్చుల్ని భరించలేక, ఫ్యామిలీని నడిపించలేక చిన్న ఉద్యోగానికి దుబాయ్ వెళ్ళిపోయాడు సార్ 1997 డిసెంబర్లో. 98 ఏప్రిల్లో నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను. 15 ఎగ్జామ్స్ రాశాను సార్. తెలుగు మీడియంలో రాశాను. ఇంగ్లీష్ మీడియం పేరుకైనా మీకు ఒక అవకాశం ఉంది ఆంధ్ర యూనివర్సిటీలో, మీరు ఏ మీడియంలో అయినా రాసుకోవచ్చు. రాశాను. ఈలోగా MBA సెట్ ఎగ్జామ్ అయింది. MBA సెట్ కూడా రాశాను సార్. MBA సెట్లో ర్యాంక్ వచ్చింది. అది ఎలా వచ్చింది నాకు తెలియదు, మొత్తానికి మంచి ర్యాంక్ వచ్చింది. మా నాన్నగారు ఆ టైంలోనే ఇద్దరికే చెప్తున్నారు సార్, అడిగిన వాడికి అడగిన వాడికి, శ్రీధర్కి సీట్ వచ్చింది, MBAలో జాయిన్ అయిపోతాడు. నేను చెప్పాను, ఏమండి ఈ డిగ్రీ ఒకటి ఉంది, అది పాస్ అవ్వాలి, అది అవ్వకపోతే ఈ ర్యాంక్ పనిచేయదని. ఆయనకి అది అర్థం కాలేదు. రోజు నాలో నేను మదన పడేవాడిని, ఎలాగ ఇది పాస్ అవుతానని. 1998 ఏప్రిల్ ఎగ్జామ్ అయితే ఐ థింక్ మే జూన్లో ఎప్పుడో రిజల్ట్స్ వచ్చాయి సార్. పేపర్లో నా పేరు లేదు. సో నేను పోయిందని అనుకున్నాను. అప్పుడు యూనివర్సిటీకి వెళ్ళి కనుక్కున్నాను సార్. లేదు నువ్వు పాస్ అయ్యావన్నారు. అన్బిలీవబుల్ థింగ్స్ ఒక మనిషికి ఎలా జరుగుతాయో అదొక ఉదాహరణ సార్. లాస్ట్ ఇయర్ 4 సబ్జెక్టులు గ్రూపు 35, 35, 35, 35 స్టాంప్. సెకండ్ ఇయర్ ఇంకొక సబ్జెక్ట్లో 36, ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్లో 37. ఆ మార్కుల షీట్లన్నీ ఉంచాను, మీకు తర్వాత చూపిస్తాను. అంటే 6 మీ పట్ల దయ తలిచి ఖచ్చితంగా 2-3 మార్కులు కలిపారు. లేకపోతే మీరు ఒకటే అయితే నేను అర్థం చేసుకోగలను, ఎవరో ఒక మనిషి దయ తెలిచాడు. అది మిరకిల్ కాకపోతే ఏంటి చెప్పండి. సో మై లైఫ్ మార్కులు వేస్తే పాస్ అవుతాడని చెప్పి వాళ్ళు ఎంతమంది సార్ వెయ్యాలి? 435 లాస్ట్ ఇయర్ అంతా 435, సెకండ్ ఇయర్లో ఒక 36, ఫస్ట్ ఇయర్లో ఒక 37 వెరసి నేను పాస్ అయిపోయాను. ఇంకా అక్కడి నుంచి వెనుతిరిగి చూసింది లేదు సార్. ఇంకా అక్కడి నుంచి ఎక్కడైతే నా 10-15 ఏళ్ళు వెనక పోయిందని అనుకున్నాను నేను, మొత్తం అంతా కవర్ అయిపోయింది. అండ్ ఇట్ బికేమ్ అన్ అన్స్టాపబుల్ జర్నీ. సో మిరకిల్స్ జరుగుతాయి, యూ హ్యావ్ టు స్టే హోప్ఫుల్ సార్. మిరకిల్స్ జరుగుతాయి. MBA ఆంధ్ర యూనివర్సిటీనా? లేదు సార్, ఆంధ్ర యూనివర్సిటీలో అప్పుడు డ్యూయల్ స్పెషలైజేషన్ లేదు. నేను కృష్ణదేవరాయ యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. అప్పట్లో మీరు 98-2000 Y2K బబుల్ అని మీకు 2000 సంవత్సరంలో మొత్తం కంప్యూటర్లు అన్నీ క్రాష్ అయిపోతాయని చెప్పి చాలా చిన్న సమస్య అది.
దాన్ని చాలా పెద్దదిగా అప్పుడు యుఎస్ వెళ్ళేటటువంటి విపరీతమైనటువంటి కోరిక. మన ఆంధ్ర నుంచి చాలామంది వెళ్ళేవారు, అందులో నేను ఒకడిని. అది దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్, ఐటీ కలిపి డ్యూయల్ స్పెషలైజేషన్ ఓన్లీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇస్తుంది. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడ చేశాను. హిందూపురంలో చేశాను సార్ ఎంబీఏ. అదే అవునండి, అనంతపురం జిల్లా కదా. అనంతపురం జిల్లా. సో ఎంబీఏ వరకు ఇంకా పైకి లేచింది. ఎంబీఏ 2000 సంవత్సరంలో పూర్తయింది సార్. తర్వాత హిందూలో చేశాను. హిందూలో చేసిన తర్వాత 2003 మార్చ్లో నేను ఐ వెంట్ టు దుబాయ్ అండ్ ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్. ఇంకా అక్కడ నుంచి దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ సార్. దుబాయ్ అంటే మీ బ్రదర్ పిలవటం వెళ్ళారా? అంతే సార్. అప్పుడు నేను యుఎస్ వెళ్ళాలని అనుకునేవాడిని. సడన్గా ఓ రోజు ఫోన్ చేసి, మురళి నువ్వు ఇక్కడికి వచ్చి అన్నాడు. మురళి దగ్గర ఉండడం కంటే మాకు గొప్ప విషయం ఇంకేం లేదు. అదే యుఎస్, అదే ప్యారడైజ్. అంతే. దెన్ ఐ వెంట్ టు మురళి. అంతే సార్. ఇంకా అక్కడ నుంచి వాడి దగ్గర ఉండిపోయాను నేను. మీకు దుబాయ్ లైఫ్లో అంతా సక్సెస్ అయినా, ఫెయిల్యూర్స్ లేవు అక్కడ? మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి సార్, కానీ ఐ హ్యావ్ టు సే దేర్ ఆర్ నో ఫెయిల్యూర్స్. ఇప్పటికి 22 ఏళ్ళు అయింది సార్ అక్కడికి వెళ్ళి నేను. ఇట్ హెస్ బీన్ అ వెరీ వెరీ రివార్డింగ్ జర్నీ. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఇన్ ద బిగినింగ్. ఎందుకంటే ఫస్ట్ నేను వెళ్ళిన వెంటనే మేనేజర్గా నన్ను సెలెక్ట్ చేశారు, కానీ దే మేడ్ మీ వర్క్ లైక్ ఎ లేబరర్. నాకు మంచి బాస్, అతను ఎంత మంచి బాసో తర్వాత అర్థమైంది. అతను హార్డ్ టాస్క్ మాస్టర్స్. నువ్వు మేనేజర్వే, నీకు మేనేజర్ జీతం ఇస్తున్నాను, కానీ నీకు గ్రౌండ్ రియాలిటీ అర్థం కావాలనేవాడు అతను. ఇప్పుడు మనం పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ షాప్లో ఫ్లోర్ సేల్స్ మెన్ అని ఒకరు ఉంటారు. అలాగే నా చేత ఒక 8 నెలల పని చేయించాడు. ఇలాంటి పనులు అన్నీ చేయించిన తర్వాత దెన్ ఐ బికేమ్ వెరీ టఫ్. ఆ పరిస్థితులకి నన్ను అక్లిమటైజ్ చేసుకోవడానికి చాలా అవకాశం చిక్కింది. అప్పుడు బాధపడేవాడిని, ఇతను ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నాడు. బట్ లేటర్ ఐ అండర్స్టూడ్ దట్ బికేమ్ మై స్ట్రెంగ్త్. హీ మేడ్ మీ ట్రావెల్ టు గల్ఫ్ ఏరియా, సౌదీ లాగా వెళ్తే అతను ఎయిర్పోర్ట్లోనే నేను కారు హైర్ చేసుకొని నేనే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు గూగుల్ వచ్చింది, అప్పుడు గూగుల్ ఏం లేదు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2002-2003. అడ్రస్ తెలుసుకొని వెళ్ళాలి సార్. అక్కడ ఇంగ్లీష్ ఉండదు, అరబిక్ సైన్ బోర్డ్స్. ఒక బ్రిడ్జ్ మిస్ అయితే ఇంకా అయిపోయింది అంతే. ప్రశాంతంగా ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. బట్ లేటర్ దట్ బికేమ్ మై స్ట్రెంగ్త్. ఎందుకంటే గల్ఫ్ మొత్తం నేను ఐ యూస్ టు డ్రైవ్ మై సెల్ఫ్. ఇరాన్, ఇరాక్ ఎక్కడ కూడా నేను డ్రైవ్ చేయని ప్రాంతం లేదు ఆ ఏరియాలో. సో నేను మొత్తం అంతా తెలుగు మీడియంలో చదువుకొని ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ కూడా మీరు తెలుగులో రాశారు. ఇంగ్లీష్ మీడియం చెప్పినప్పుడు కూడా రాయటం తెలుగులో రాశారు. ఇంగ్లీష్లో మీరు ఎలా మీరు అధికారం సంపాదించారు? కమాండ్ ఎలా వచ్చింది ఇంగ్లీష్లో? అగైన్ నా అంతటి నేను పెద్దగా క్రెడిట్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. ఐ థింక్ అది నేచురల్గా ఏదో జరిగింది, నేచురల్గా ఏదో వచ్చింది సార్. బట్ చిన్నప్పుడు నాకు ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది సార్ ఇంగ్లీష్లో. 5వ తరగతిలో ఏబిసిడీలు నేర్చుకున్నాం. 6వ తరగతిలో నాకు గుర్తున్నంత వరకు 6 నుంచి 10వ తరగతి వరకు నేనే నాట్యాలు చదివేవాడిని. ఇంగ్లీష్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ ఐ యూస్ టు రైట్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్ ఉండేవి కదా సార్. మా మామయ్యలకి ఉత్తరాలు రాసి ఆ అలవాటు ఐ థింక్ అప్పుడు స్టార్ట్ అయింది సార్. మా ఫాదరు పెద్దగా ఎక్కువ ఎస్ఎల్సి ఏదో పాస్ అయ్యారు, అప్పుడు క్లర్క్గా చేసేవారు. హీ ఆల్సో హ్యాడ్ సమ్ ఇంగ్లీష్ ఎఫినిటీ. ఆయన కోపం వచ్చినా లేకపోతే ఇంకా ఆయన ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉన్నా హీ యూస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అందరూ గేల్ చేసేవారు మా ఫాదర్ తాలూకా దీన్ని. ఐ థింక్ నేను కొంత అవేవో ఉన్నాయి, పాతవేవో ఉన్నాయి సార్. నాకు తెలియకుండా దాని మీద సాధికారత వచ్చింది. వేరే దేశంకి వెళ్ళినప్పుడు, హిందూ లాంటి పత్రిక సరే మన తెలుగులో విజయవాడలో కాబట్టి ఓకే. వేరే దేశంకి వెళ్ళినప్పుడు మనకు వేరే భాష లేదు కదా. హిందీ అక్కడ పని మనకి రాదు సరిగ్గా, రాదు. అరబిక్ రాదు, అసలే రాదు. ఇంగ్లీష్ ఇస్ ది ఓన్లీ టూల్ కదా మనకి. దట్ ఇస్ ది ఓన్లీ వే ఆఫ్ కమ్యూనికేషన్. సో అవసరం కూడా మీకు లేదు సార్. బై దెన్ ఐ బికేమ్ వెరీ ప్రొఫెషియంట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. ఐ థింక్ హిందూలో వర్క్ చేయడం అన్నది కేవలం ఇట్ యాడెడ్ టు మీ. బట్ అదర్వైజ్ దట్ బికేమ్ వెరీ ఈజీ. అదే సమ్హౌ దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. నేచురల్గా ఇంగ్లీష్ని మనం గ్రాస్ప్ చేయగలిగాం. అంటే మీరు దుబాయ్ వెళ్ళిన తర్వాత మీరు చెప్తున్న కార్పొరేట్ పెద్ద పెద్ద కంపెనీస్లో మేనేజర్గా పెద్ద పొజిషన్లో చేసిన తర్వాత మళ్ళీ మీరు ఓన్ ఎందుకు ఇన్నోవేట్ చేశారు? ఓన్ కంపెనీ పెట్టుకోవాలి, మళ్ళీ మీరు ఎంటర్ప్రెన్యూర్గా మారారు కదా. ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నారు కదా ప్రజెంట్ మీరు. ఆ ఎంటర్ప్రెన్యూర్ జర్నీ ఎలా మొదలైంది? ఎందుకు ఎంటర్ప్రెన్యూర్ మారాలనుకున్నారు అంత లుక్రేటివ్ కెరీర్ వదిలేసి? అఫ్కోర్స్ నేను ఫస్ట్ చేసిందే ఎంటర్ప్రెన్యూర్ థింగ్. ఐ థింక్ అది మైండ్లో ఎప్పుడు ఉంది. కానీ మా అన్నయ్య 2017 జనవరిలో ఆయన కైలాస్ ప్రాప్తి పొందారు. ఆ తర్వాత అతని డ్రీమ్ ఏంటంటే ఒక కంపెనీ పెట్టాలి, కంపెనీలో మినిమం ఒక 500 మందికి లైవ్లీహుడ్ మనం క్రియేట్ చేయాలి. ఆ లాంగ్వేజ్ చూడండి, 500 మంది జాబ్ ఇవ్వాలని ఆయన ఎప్పుడు అనలేదు. లైవ్లీహుడ్ క్రియేట్ చేయాలంటే దాని అర్థం ఏంటి? అక్కడ పని చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు పనిని, శ్రమని మీకు ఇస్తూ వాళ్ళు సంపాదించుకోవాలి. అలాగ మనం చేయాలి అని అతని డ్రీమ్. సో 2017లో ఆయన చనిపోయిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ బ్యాటిల్ ఆఫ్ 6 years అండి విత్ క్యాన్సర్. సో ఆ థాట్ నా మైండ్లో
కంటిన్యూస్గా ప్లే అవుతుంది సార్. 2020 సంవత్సరంలో నేను అప్పటికి ఇంచుమించు డైరెక్టర్ లెవెల్లో పానాసోనిక్ కార్పొరేషన్ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికాని నేను లీడ్ చేస్తున్నాను ఆ టైంలో. పెద్ద ఉద్యోగం, మంచి ఫెసిలిటీస్, గౌరవం సొసైటీలో. సో బట్ అవంతా కాదని నేను మురళీ డ్రీమ్ కూడా నా డ్రీమ్ ఇప్పుడు అని చెప్పి అలా ఆలోచించి ఆ జాబ్ను వదిలేసి బిఎంఆర్ ఇన్నోవేషన్స్ని వాడి పేరు మీదే ప్రపంచానికి బ్రైట్ మార్నింగ్ రైస్, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు అది బెవరం మురళీధర్ రావు బిఎంఆర్ అనేటటువంటి ఒక కన్సల్టింగ్ కంపెనీని అక్కడ స్టార్ట్ చేశాం. దాని ద్వారా ఏం చేస్తారు ఆ కన్సల్టెన్సీ ద్వారా? మేము లక్కీగా మళ్ళీ నేను ఒకటి అనుకుని అందులోకి వచ్చాను. బట్ ఆపర్చునిటీస్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ రావడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీలకి, కొన్ని కంపెనీలకి మేము కన్సల్టింగ్ చేస్తాం, మేనేజ్మెంట్ కన్సల్టింగ్, బ్రాండ్ విజిబిలిటీ పెంచడం, వారి యొక్క లీడర్షిప్ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే వాళ్ళ కంపెనీల్లో వాటిని అడ్రస్ చేయడం. తర్వాత ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ ఈ మధ్య కొత్తగా మేము స్టార్ట్ చేసాం. బిట్స్ పిలానీ ఈజ్ అవర్ న్యూ క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్. కొత్తగా బిట్స్ పిలానీతో మేము ఈ మధ్య సైన్ చేసాం అక్టోబర్లో. వాళ్ళకు కూడా మేము లీడర్షిప్ రిలేటెడ్ కన్సల్టింగ్ మేము ఇస్తున్నాం. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ కూడా. ఆల్సో గవర్నమెంట్స్, ప్రీవియస్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మేము హెల్ప్ చేసాము, కేటీఆర్ గవర్నమెంట్లో కొంత కాంట్రిబ్యూట్ చేసాం. సో నవ్ ఆల్సో ఐ థింక్ కరెంట్ గవర్నమెంట్స్ ఆల్సో వీ హ్యావ్ సమ్ ఆపర్చునిటీ. అంటే గోవా గవర్నమెంట్తో కూడా మీకు అసోసియేషన్ ఉంది కదా? గోవా గవర్నమెంట్లో నేను ప్రస్తుతం ఇన్నోవేషన్స్ అడ్వైజర్ని సార్. నేను అడ్వైజర్ అండ్ మెంటర్ అక్కడ గవర్నమెంట్ సీఎం గారితో డైరెక్ట్గా వర్క్ చేస్తాం. అంటే మీ కన్సల్టెన్సీ ద్వారా చేసే మీరు సర్వీసెస్ ఏమేమి సర్వీసెస్ ఇస్తారు? అదే సార్, ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ ఇస్తాం, లీడర్షిప్ కన్సల్టింగ్ ఇస్తాం. తర్వాత కంపెనీస్, చిన్న కంపెనీస్కి పెట్టుబడులు కావాలి, లేదా చిన్న కంపెనీలకి ఎక్కువ మార్కెట్ కావాలి, మార్కెట్ ఎక్స్పాన్షన్, ఇన్వెస్ట్మెంట్, ఇలాంటివి చిన్న కంపెనీలకు చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. అంటే గవర్నమెంట్కి కూడా మీరు అసోసియేట్ అయ్యారు కదా, వాళ్ళకి మీ సర్వీసెస్, సర్వీసెస్ ఏంటండి? గోవాలో ఇన్నోవేషన్ అడ్వైజర్గా సీఎం గారికి చేస్తాను నేను. అది 2021 నుంచి చేస్తున్నాను ఆయనతో. అందులో భాగం ఏంటంటే యూత్ ఎంపవర్మెంట్, యువత సాధికారత. యువత ఇవాళ చదువుకున్న తర్వాత వాళ్ళకి ఏదో పై చదువులు చదవడానికి విదేశాలు పంపించడం ఒకటి, లేదా చదువుకొని ఇక్కడే ఉండాలి అనుకునే వాళ్ళకు ఐదర్ ఎంప్లాయీ, యూ హ్యావ్ టు బికమ్ ఆర్ ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే మీకు ఆ యొక్క తగిన వనరుల్ని మీకు చూపించడం, వాళ్ళకి చేయూతనిచ్చి నడిపించడం, హ్యాండ్ హోల్డింగ్ అంతా ఉంటుంది. లేదా ఎంప్లాయీ అవ్వాలంటే పెద్ద కంపెనీలను అక్కడ కెరియర్ ఫెయిర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ విషయంలో కొంత హెల్ప్ చేయడం. ఇవన్నీ కాకుండా వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఎలా నడుచుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని వాళ్ళు ఎలాగా డిస్ప్లే చేయాలి అన్న దాని మీద అప్పుడప్పుడు ఇండస్ట్రీ స్పెషలిస్ట్ని తీసుకోవడం, లేదా నేనే అప్పుడప్పుడు వాళ్ళకి సెషన్స్ చేయడం చేస్తాం. అలాంటివి చేస్తాం. అంటే మీకు ఈ మోటివేషనల్ స్పీకర్గా ఉన్నారు మీరు, లీడర్షిప్ యాక్సిడెంటల్ మోటివేషనల్ స్పీకర్స్ అలా జరిగిపోతుంది. అలా జరిగింది, మారారు, అనుకోకుండా అయింది అనుకుందాం. అవును సార్. అలాగే లీడర్షిప్ను క్వాలిటీస్ మీద, లీడర్షిప్ మీద వాళ్ళకి ట్రైన్ చేయటము, అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేయటము, కన్సల్ట్ చేయటము, కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళకి అనేక అడ్వైజెస్ ఇవ్వటము, గవర్నమెంట్స్కి, కార్పొరేట్ సెక్టార్కి, ప్రైవేట్ వారికి, ఇండివిజువల్స్కి, డిఫరెంట్ రాష్ట్రాలు, గవర్నమెంట్స్కి ప్రత్యేకంగా ఎఫ్డిఐ చాలా ఇంపార్టెంట్ సార్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. బయట దేశాల నుంచి మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే చాలామంది సంపన్నులు ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారు చాలామందికి తెలియదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మన గవర్నమెంట్స్కి పరిచయం చేసి డెలిగేషన్స్, మొన్న మనం గోవా గవర్నమెంట్కి దుబాయ్ ఐకాన్స్ అని బిలియనీర్స్ ఒక 20 మందిని దుబాయ్ నుంచి తీసుకొచ్చి అక్టోబర్ 3వ తారీఖు చీఫ్ మినిస్టర్ డాక్టర్ ప్రమోద్ సావంత్ గారితో ఏర్పాటు చేసాం డెలిగేషన్. బిఎంఆర్ ఇన్నోవేషన్స్ చేసింది అది. సో సమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఆ ప్రక్రియలో ఉన్నాయి సార్. అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఆంధ్రప్రదేశ్కి ఈ మధ్య ఎవరో రిక్వెస్ట్ చేశారు సార్, వచ్చి లోకేష్ గారికి ప్రజెంట్ చేయమని. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ మేబీ నెక్స్ట్ మంత్ లోకేష్ గారికి ఓ ప్రజెంటేషన్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ ఇండియాతో కూడా మీకు ఏమైనా టైప్ అయి ఉన్నారా ఈ వీటిల్లో? ఇండియా ఫ్రమ్ ది ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్, ఎందుకంటే లక్కీ బీజేపీ గవర్నమెంట్ గోవాలో ఉంది. ఇండియాతో డైరెక్ట్ కనెక్ట్ అంటే ఒకటి సార్, దుబాయ్ ఎక్స్పో అని 2021లో జరిగింది. అప్పుడు సీపా డీల్ అని మన భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ట్రేడ్ ప్యాక్ట్ జరిగింది $100 బిలియన్. అందులో ఎంబసీ నన్ను కూడా ఇన్వాల్వ్ చేసింది. అప్పుడు పీయూష్ గోయల్ గారు దాన్ని లీడ్ చేశారు మొత్తం. సో ఆ టైంలో ఎంబసీతో క్లోజ్గా వర్క్ చేసాం. అసలు ఈ లీడర్షిప్ ఎలాగా వర్క్ చేస్తే ఈ $100 బిలియన్ తాలూకా బిజినెస్ సాధ్యపడుతుంది నెక్స్ట్ 5 yearsలో అన్న దాని మీద ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్స్ ఇన్ దే. తర్వాత మీ జీవితంలో అనేక మంది పెద్ద సెలబ్రిటీస్ కూడా మీ జీవితంలో ప్రవేశించారు సార్. అంటే తెలుగు వాళ్ళు కావచ్చు, అమెరికన్స్ కావచ్చు,
అయితే దుబాయ్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ బి ది కంట్రీ, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాగే ఈ బుక్ కూడా మొమెంట్ ఆఫ్ సిగ్నల్ కూడా ఆ ఫోర్వర్డ్ రాశారు, ఆ బుక్ రిలీజ్ చేసిన కూడా చాలా పెద్ద. అవును సార్, ఎక్స్ సీఎం ఆఫ్ కొడాక్ వరల్డ్ వైడ్ కంపెనీ. ఆయన ఎలా మీరు వాళ్ళందరి దృష్టిలోకి మీరు ఎలా వెళ్ళారు? సేమ్ సార్, మనం ఇఫ్ యూ వాంట్ టు మీరు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అంటే మనం హెల్ప్ అడగాలి సార్. హెల్ప్ అడగడం అనేది ఎప్పుడు కూడా చిన్న పని కాదు. హెల్ప్ అడగడం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యం. మీరు పురాణాల నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే హెల్ప్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తపస్సు చేశారు, తపస్సు చేసి ఏం చేస్తున్నారు? భగవంతుని కోరిక కోరుతున్నారు, నాకు ఇది కావాలి, ఇలా ఉండాలని. ఆ తపస్సే మీ యొక్క సంకల్పం, మీ యొక్క ఎఫర్ట్. మీరు సిన్సియర్గా ఆ ఎఫర్ట్లో ఉండి మీరు హెల్ప్ అడగాలి. అడగకపోతే తప్పు. నాట్ ఆస్కింగ్ ఈజ్ అ రాంగ్ థింగ్. అడగంది అమ్మాయినే పెట్టదంటారు కదా. కానీ ఇక్కడ సార్, మీరు హెల్ప్ అడిగే ముందు మీకు మనసు ఎలా ఉండాలంటే, అవకాశం వస్తే మీరు తిరిగి హెల్ప్ చేయగలిగేటటువంటి మనసు ఉండాలి. ఎందుకంటే నేచర్ చెప్తున్నాను సార్, నేచర్ అర్థం చేసుకునే విధంగా ఎవ్వరికి నోబడీ ఈజ్ బియాండ్ నేచర్స్ కెపాసిటీ. మీకు ఆ మైండ్ ఉండేటప్పుడు మీరు సీకింగ్ హెల్ప్ బికమ్స్ వెరీ సక్సెస్ఫుల్. ప్రపంచమే వచ్చి మీకు సహాయం చేస్తుంది. అండ్ మూమెంట్ ఆఫ్ సిగ్నల్ బుక్ హ్యాస్ గాట్ సచ్ టెక్నిక్స్. నా లైఫ్లో అలాంటివి ఎన్నో జరిగాయి. హెల్ప్ సీరియస్గా, సిన్సియర్గా ఒక మంచి కార్యక్రమానికి మీరు పూనుకొని హెల్ప్ కోరుకుంటే ఖచ్చితంగా హెల్ప్ వస్తుంది. అంటే ఈ మూమెంట్ ఆఫ్ సిగ్నల్ అనే బుక్ అది రిలీజ్ అయిన విధానం కానీ, తర్వాత అది బెస్ట్ సెల్లర్గా సక్సెస్ అవ్వటం కానీ, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేరటం కానీ, చాలామంది ఆ పుస్తకం గురించి మాట్లాడటం కానీ. జెఫ్రీ హేజ్లెట్ గారు ఎలాగ మనకి ఫార్వర్డ్ రాశారు. ఎస్, ఒకసారి నాకు మన హిమాలయ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా సార్, ఇమామి ఓనర్స్, వన్ ఆఫ్ ది ఓనర్స్ ఈజ్ ప్రశాంత్ గోయంకా. ఆయన నాకు దుబాయ్లో పరిచయం. ఆయన జాగ్ చేస్తూ ఆయనతో 2-3 సార్లు నేను మాట్లాడడం, ఆయన కొత్త ఆలోచనల గురించి అతను షేర్ చేయడం జరిగింది. ఒకరోజు అడిగారు నాకు, రోజర్ ఫెదరర్ కానీ, సచిన్ టెండూల్కర్ కానీ యంగ్ ప్రెసిడెంట్స్ అసోసియేషన్ వాళ్ళకు ఉంది, ఇమామి కంపెనీది, గోయింకా ఫ్యామిలీస్. వాళ్ళ దగ్గర ఎంత $3 బిలియన్ కంపెనీ సార్. సరే అన్నాను, నేను ట్రై చేస్తున్నాను. బట్ రోజర్ ఫెదరర్, సచిన్ టెండూల్కర్ ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ లైఫ్ స్టైల్కి, వాళ్ళ ఆలోచనకి దగ్గరగా ఉండే బ్రాండ్కి మాత్రమే వాళ్ళు చేస్తారు, లేకపోతే చేయరు సార్. వీళ్ళు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండ్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. రాబిన్ శర్మన్ కావాలి అని చెప్పారు. రాబిన్ శర్మన్ ట్రై చేసాం. రాబిన్ శర్మ కాంటాక్ట్ అయ్యారు. $100,000 ఫస్ట్ క్లాస్ బుకింగ్, 1 year వెయిటింగ్. నేను ఎందుకు $100,000 పే చేయాలి? నాకు అది వద్దు, నాకు ఎవరినైనా కొద్దిగా $25,000-30,000 తీసుకురాను. జెఫ్రీ హేజ్లెట్ గారు నాకు ఇంకో థర్డ్ పర్సన్ ద్వారా పరిచయం అయ్యారు. ఇలా ఉంది, వస్తారా మీరు, కలకత్తా రావాలి. ఆయన ఓకే అన్నారు. తర్వాత ఏం జరిగిందో నేను కనెక్ట్ చేసి వదిలేశాను. One fine day I got a message from Jeffrey Hazlett that he came to India. Mumbai and కలకత్తాలో ఇమామి ఆఫీస్లో ఆయన చేశారు. $30,000-35,000 ఆయనకి ఫీజు ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్. ఆయన ఈజ్ వెరీ హ్యాపీ. శ్రీధర్, ఐ నో దట్ యు ఆర్ రిలీజింగ్ అ బుక్, కమ్ టు న్యూయార్క్, వీ విల్ రిలీజ్ యువర్ బుక్ ఇన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే మామూలు విషయం కాదు కదా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఎనీ బుక్ హ్యాస్ టు బికమ్ న్యూయార్క్ బెస్ట్ సెల్లర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ నేమ్. వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ యూ సార్, వెన్ యూ గివ్ సంథింగ్ యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ బ్యాక్. ఆయన మనకి ఆ అవకాశాన్ని ఆయన చేతులతో పట్టుకొని ఇచ్చారు. బికాజ్ ఐ ఆల్రెడీ డిడ్ సంథింగ్ టు హిమ్. సో మనం హెల్ప్ ఇలాగా అన్నోన్ క్వార్టర్స్ నుంచి, అన్నోన్ పర్సన్స్ నుంచి మీకు హెల్ప్ వస్తుంది ఎప్పుడు, ఇఫ్ యు ఆర్ ఓపెన్ టు సీక్ హెల్ప్. చాలా ఇంపార్టెంట్. అలాగే చాలామంది నాకు కలిసిన ప్రతి ఒక్కరు నేను ఆశించకుండా ఏదో చేయాలని అనుకుంటే, నేను దేనికోసమైతే అది ఎప్పుడు జరగదు సార్, ఇంకోటి వస్తుంది మనకి. అదే అలాంటి కార్యక్రమాలు అదొకటి జరిగింది సార్. సో ఏంటి, వాట్ ఇస్ ది సీక్రెట్ అండ్ వాట్ ఇస్ ది సీక్రెట్ బిహైండ్ ది సక్సెస్ ఆఫ్ ది బుక్? నా వరకు అయితే నిజం చెప్తున్నాను సార్, ఆ బుక్ పబ్లిష్ అయిన తర్వాత ఎక్కడో పుస్తకం షాప్లోనే దాని పక్కన నుంచొని ఫోటో తీసుకుందాం అనుకున్నాను సార్. బట్ ఐ థింక్ తను ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిసింది అన్నట్టు, ఆ బుక్ నాకు ప్రస్తుతం గత 6 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి హయ్యర్ లెవెల్ ఆఫ్ సక్సెస్ అది మూలం అయిపోయింది సార్. అది దట్ బికేమ్ మై ప్రాణవాయువు సార్. అది ప్రస్తుతం దట్ ఈస్ స్టిల్ మై బెస్ట్ బుక్. ఎందుకంటే అది ఇచ్చిన సందేశం ఏంటంటే, ఏది జనరల్కి ఏది నచ్చింది ఆ పుస్తకం? ఆ పుస్తకంలో సార్, మీరు ఎంత చిన్నవాళ్ళైనా మీరు భయపడాల్సిన పని లేదు. దెర్ ఈస్ ఎ వే టు టేమ్ ది నేచర్ని టేమ్ చేయడం అనేది అది మీకు ఆర్ట్ తెలియాలి. ద ఆర్ట్ ఆఫ్ టేమింగ్ నేచర్ ఈజ్ వాట్ ఈస్ ఇన్ దిస్ బుక్. మీరు నేచర్ని టేమ్ చేస్తే నేచర్ మీ కింద పనిచేస్తుంది. అది మీకు తెలిస్తే నేచర్ మీకు హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇంకో బుక్ కూడా రాశారు కదా, ద రోరింగ్ ల్యాంప్స్. అది కూడా బాగా అది కూడా Of course, this has been awarded and rewarded in many ways. అమెజాన్లో 2021లో ద మోస్ట్ పాపులర్ బుక్ ఆఫ్ అమెజాన్ కింద దానికి అవార్డు కూడా వచ్చింది సార్, 2021 బిజినెస్ అండ్ ఎకనామిక్స్ డివిజన్లో. సో అంటే ఏంటి దాని యొక్క సబ్స్టెన్స్ ఆఫ్ రోరింగ్ ల్యాంప్స్? సబ్స్టెన్స్ ఆఫ్ రోరింగ్ ల్యాంప్స్, అగైన్ దిస్ ఐడియా గోస్ బ్యాక్ టు 3000 years BC. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం చెప్పారంటే, ఐఎమ్ ఎఫ్రైడ్ ఆఫ్ అ గ్రూప్ ఆఫ్ ల్యాంప్స్
లెడ్ బై అ లయన్ దాన్ అ గ్రూప్ ఆఫ్ లయన్స్ లెడ్ బై అ ల్యాంబ్. అతను ఏమంటారంటే ఒక ల్యాంబ్స్ సమూహం, ల్యాంబ్ అంటే ఇక్కడ ల్యాంబే కావక్కర్లేదు, ల్యాంబ్ మెంటాలిటీ అంటే ఏది నేను సాధించలేను, నేను ఎందుకు పనికిరాను, నేను వేస్ట్ ఫెలో అని అనుకునేటటువంటి ఒక సమూహాన్ని ఒక గొప్ప నాయకుడు వెర్సెస్ ఒక గొప్ప కరేజియస్ మనుషులు ఉన్నటువంటి వాళ్ళకి ఒక ల్యాంబ్ నేచర్ ఉన్నటువంటి నాయకుడు. ఆ ల్యాంబ్ నేచర్ ఉన్నటువంటి నాయకుడు ఏం చేస్తాడంటే ఇంత గొప్ప సమూహాన్ని కూడా ఎందుకు పనికి మాలిన సమూహం కింద మార్చేస్తాడు. ఎందుకంటే అతనికి ఆ విజన్ లేదు, అతను రేపు గురించి ఆలోచించలేడు, భయంతో బతుకుతాడు. అతను ఏం చెప్తాడు, వీళ్ళకి ఏం దారి చూపిస్తాడు. వెర్సెస్ లయన్ కరేజియస్గా పదండి మీకు నేను చూపిస్తాను, రేపుని చూపిస్తాను, వెలుగుని చూపిస్తాను, దారిని చూపిస్తాను అని చెప్పి మీకు తీసుకెళ్తున్నాడు అనుకోండి, శక్తి వస్తుంది, ఉత్సాహం వస్తుంది, ఆ ఉద్వేగంతో పనిచేస్తారు. ద యూస్లెస్ ల్యాంబ్స్ విల్ బికమ్ వెరీ రిసోర్స్ఫుల్ క్రీచర్స్ ఆఫ్ ది నేచర్. దట్ స్టోరీ బిలాంగ్స్ టు ఆ బ్యాక్డ్రాప్లో ఆ స్టోరీ. అంటే ఈ 2 పుస్తకాలు కూడా మీ జీవితాల నుంచి మీరు రాసినవే కదా, లైఫ్ లెసన్స్ కదా? ఐ థింక్ లైఫ్ ఈజ్ వెరీ వైడ్. మన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి సార్, తర్వాత మన చుట్టూ జరుగుతున్న లైఫ్ పెర్స్పెక్టివ్ ఇంకోటి. ఆ పెర్స్పెక్టివ్ని మన లైఫ్ ఎక్స్పీరియన్స్ని కనుక మనం అనుసంధానం చేసుకోగలిగితే యువర్ ఇమాజినేషన్ బికమ్స్ వెరీ వైడ్. అంత వైడ్ ఇమాజినేషన్లోంచి మీరు యూ కెన్ పుల్ డౌన్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఇట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ. సో ఆ పుస్తకాలు అందులో నుంచి వచ్చినవి, ఆ థియరీల నుంచి వచ్చినవి. అబ్సల్యూట్లీ సార్. నరేంద్ర మోదీ కూడా మీకు ప్రశంసలు పంపించారు, అది ఎలా జరిగించారు, ఏం చెప్పారు ఆమె ప్రశంస? ఇదే మన దుబాయ్ ఎక్స్పో టైంలో ఇండియా యుఏఈ ట్రేడ్ ప్యాక్ట్ జరుగుతున్నప్పుడు ఎంబసీ నన్ను ఇన్వాల్వ్ చేసినప్పుడు నేను అంబాసిడర్ని కొన్నిసార్లు కలవడం, ఆయన ప్రత్యేకించి విందుకు ఆహ్వానిస్తే ఆ విందుకు నేను వెళ్ళడం ఆయన ఇంటి దగ్గర. ఆ టైంలో ఆయనకి పుస్తకాలు 2 నేను బహుకరించాను. ఆ టైంలో ఐ థింక్ హీ హాజ్ డిసైడెడ్ దట్ హీ షుడ్ సెండ్ దీస్ బుక్స్ టు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది సార్, నేను ఎక్కడో ఉన్నాను బయట దుబాయ్లో, మీకు ఎంబసీ నుంచి కాల్ వచ్చింది సార్, మీకు ఏదైనా మెయిల్ వచ్చింది చూడండి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి. దిస్ వాజ్ ఆన్ September 22 సార్, 2022 నాకు ఫోన్ వచ్చింది. మెయిల్ ఓపెన్ చేసి చూస్తే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి ఒక పెద్ద ప్రశంసా పత్రం. ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, శ్రీధర్జీ మీ పుస్తకాలు నేను చదివాను, మీరు పంపించిన సందేశం కూడా నాకు అందింది, చాలా సంతోషం. మీ పుస్తకాల సారాంశం మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ సారాంశంలో మీరు యువత సాధికారత గురించి ప్రపంచ పటంలో మీరు చేస్తున్న కృషికి అనుగుణంగా నేను కూడా ఇక్కడ మన యువతకి నేను ఎన్నో చేస్తున్నానని చెప్పి ఆ మొత్తం అంతా మెన్షన్ చేస్తూ పెద్ద ఒక ఫుల్ A4 పేజ్ లెటర్ పంపించారు. దెన్ ఐ ఫెల్ట్, ఐ థింక్ సీరియస్గా మనం వర్క్ చేస్తే ఆ వర్క్ ఎక్కడెక్కడికో చాలామందికి అప్పటికే చేరింది. మన చిరంజీవి గారు కూడా నన్ను ఇంటికి పిలిపించుకొని ఆ పుస్తకాల గురించి మాట్లాడడం జరిగింది. కళ్యాణ్ గారు, ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ పుస్తకం టైంలోనే మా పరిచయం, తర్వాత ఆయనకి నేను థింక్ ట్యాంక్ అడ్వైజర్గా పనిచేయడం ఎన్నో జరిగాయి. కానీ ప్రధానమంత్రి మోదీ గారి ప్రశంస ఐ థింక్ నా వెన్నును తట్టి నేను ఇంకా పెద్ద పెద్ద పనులు చేయాలి అనేటటువంటి ఆ కోరికని మరింత బలంగా నాకు బలం అనిపించింది సార్. ఇంకా చేయాలి, ఇంకా నేను చేసింది ఏం లేదు, ఇంకా చాలా ఉంది. అప్పటికి నేను కొద్దిగా సక్సెస్ హైలో ఉండి ఇంకా అయిపోయింది, నాకు ఇంకా బాగుంది అని అనుకుంటున్న టైంలో అది జరిగింది. దెన్ ఐ అండర్స్టూడ్ ఐ హ్యావ్ లాట్ మోర్ టు డూ, లాట్ మోర్ కార్నర్స్ టు రీచ్. సో ఐ థింక్ దట్ హ్యాస్ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్ అగైన్. సో పవన్ కళ్యాణ్తో మీ జర్నీ ఒకసారి చెప్పండి, మీ పరిచయం ఎలా ఏర్పడింది, మీ ఇద్దరి మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ సాగింది? పవన్ కళ్యాణ్తో నిజంగా అదొక మంచి పవనం లాంటి, చల్లటి సమీరం లాంటి రిలేషన్షిప్ అండి. ఒకరోజు ఫ్లైట్లో వీవర్ ట్రావెలింగ్ టుగెదర్. నేను ఆర్ట్ ఆఫ్ డినైల్ అనే పుస్తకం చదువుతున్నాను. దట్ వాజ్ రిటన్ బై రాబర్ట్ ఎస్ టెడ్లో, ఒక ప్రొఫెసర్. చదువుతున్నాను, కొంతసేపు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఐ థింక్ అతనికి బుక్ ఇంట్రెస్ట్ ఉంది, అది ఏ బుక్ గురించి డిస్కషన్ వచ్చింది. నేను మామూలుగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ పుస్తకం ఏంటంటే సార్, ఒక మనిషి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం సరిలేదని తెలిసినా కూడా ఎన్నో రకమైన ఒత్తిళ్ళ వల్ల, కారణాల వల్ల ఆ నిర్ణయం నుంచి వెనక్కి అడుగు వేయలేని పరిస్థితులు వస్తాయి. ఎవరైతే ఆ అడుగు వెనక్కి వేయగలుగుతారో వాడు విన్నర్ అవుతాడు సార్ అన్నాను. ఇన్ఫ్యాక్ట్ లేటర్ ఐ అండర్స్టూడ్ దట్ వన్ ఆఫ్ హిస్ మూవీస్ హెస్ గాట్ ది సేమ్ డైలాగ్, తగ్గడం తెలిసిన వాడే గొప్పవాడు, అంటే ముందుకెళ్ళడం, అడ్వాన్స్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, రిట్రీట్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్ అని ఒక డైలాగ్ ఉంది ఆయన సినిమాలో. ఎప్పుడు తగ్గాలో తెలియాలి. కరెక్ట్. సో అడ్వాన్సింగ్ ఈజ్ ఎనీబడి కెన్ డూ, హెడ్లెస్గా కూడా అడ్వాన్స్ అవ్వచ్చు మనం. బట్ రిట్రీట్ అవ్వడం అన్నది, ఆర్ట్ ఆఫ్ రిట్రీటింగ్, మీరన్నారు ఆర్ట్ ఆఫ్ లీవింగ్, ఈ సిమిలర్ థింగ్, యాక్ట్ ఆఫ్ డినైల్. దెన్ మా మధ్య జరిగిన ఒక అరగంట కాన్వర్జేషన్లో ఐ రియలైజ్డ్ హీఈస్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. లాస్ట్లో చెప్పాను, అని మీకున్న రెప్యుటేషన్కి మీకున్న నాలెడ్జ్కి మ్యాచ్ అవ్వట్లేదు సార్ అన్నాను. ఎందుకు అనుకుంటున్నారని అడిగారు. ఏంటో మరి మీరు రెప్యుటేషన్ మీకు తెలుసు, మీకు బయట రెప్యుటేషన్ ఏం చెప్పక్కర్లేదు. బట్ వీ టాక్డ్ అబౌట్ జర్మన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, సెకండ్ వరల్డ్ వార్, అమెరికన్ హిస్టరీ,
ఎవ్రీ డిస్కషన్లో కూడా అతను సమానంగా ఆయన డిస్ప్లే చేస్తున్నారు నాలెడ్జ్ని. దట్ మీన్స్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. తర్వాత అతనికి ఏదో చేయాలని ఒక కాంక్ష. కరెక్ట్, మేము ఇంకా దిగిపోతున్న టైంలో మనం కలవాలండి అన్నారు. పెద్దవాళ్ళు అలా అంటారు, మనం ఓకే అన్నాను. మేము నంబర్స్ షేర్ చేసుకోలేదు. తర్వాత నాదెండ్ల మనోహర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. తర్వాత ఇంకా రెస్ట్ ఈజ్ హిస్టరీ. నేను కలిసిన తర్వాత నా ఫస్ట్ కాన్వర్జేషన్, అఫీషియల్ కాన్వర్జేషన్ ఫర్ 45 minutes దట్ హ్యాస్ అన్వేల్డ్ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను సార్ ఇప్పటిదాకా, బట్ ఇట్ ఈస్ వర్త్ టెల్లింగ్ అగైన్. ఇలాగ కూర్చొని మాట్లాడుతున్నాను సార్, చెప్పండి నేను మీకు ఏం చేయగలను అతను అడిగారు నన్ను. దేవుడి దయ వల్ల నాకు ఏమీ చేయక్కర్లేదు సార్, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియెంట్. బట్ నేను ఎందుకు వచ్చానంటే, మీరు పెద్ద 2 ఎస్టాబ్లిష్మెంట్స్, నారా చంద్రబాబు నాయుడు గారు, యువతలైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాంటి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్తో మీరు తలబడుతున్నారు. ఒక యంగ్స్టర్గా నేను మీకు ఏదైనా చేయాలనుకుంటున్నాను, మేబీ ఫండ్ రైజ్ ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను అన్నా. సరే, ఎలాంటి వారైనా సరే ఓకే అంటారు సార్. ఫండ్ రైజింగ్ అంటే ఏమో నేను ఒక 5 కోట్లు 10 కోట్లు తెస్తానేమో, లేదా అప్పుడు నేను ఏమైనా రికార్డ్ చేస్తున్నానో, నేను ఇంకా మీకు పూర్తిగా పరిచయం లేదు కాబట్టి ఆ భయంకైనా సరే వద్దులేండి అని మీరు చెప్పొచ్చు. అతను అది నాకు మనీ కాదులేండి అని చెప్పి అది తప్పించారు. ఆయన టాపిక్ని తప్పించి ఇంకేదో మామూలుగా మాట్లాడుకున్న తర్వాత మీరు సాయంత్రం ఏం చేస్తున్నారని అడిగారు. మిమ్మల్ని కలవడానికి వచ్చాను, బ్యాక్ టు దుబాయ్ అని చెప్పాను. సాయంత్రం కలవగలమా అని అడిగారు. అగైన్ ఐ మెట్ హిమ్ at 7:30, 8 o'clock. I think 2-3 hours we had a open discussion. దెన్ హీ రిక్వెస్టెడ్, మీరు మీ మైండ్ కావాలి, మీ డబ్బులు వద్దు, నాకు థింక్ ట్యాంక్ అడ్వైజర్గా జాయిన్ అవ్వమని చెప్పి అడిగారు. నేను వెంటనే ఎస్ అని చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకున్న సిచ్యువేషన్ అప్పటికి నేను పానాసోనిక్ని హెడ్ చేస్తున్నాను. తదుపరి కాన్వర్జేషన్స్లో ఐ అగ్రీడ్. దెన్ ఐ కంటిన్యూ ట్రావెలింగ్ విత్ హిమ్ వెరీ పర్సనల్లీ. ఒక్క పాయింట్ మీకు చెప్తాను సార్, అతను మనిషి ఎలాంటి వాడని. ఆ తర్వాత జరిగిన ఎన్నో సంభాషణలు, మ్యాన్ టు మ్యాన్, ఇలా ఇంచుమించు గంటలు లెక్క తెలియని గంటలు కంటిన్యూస్గా కాన్వర్జేషన్. పెద్ద గొప్ప విషయాలు కూడా కావు, బయట ఎవరో పెద్దవాళ్ళు వెయిట్ చేస్తున్నా కూడా ఇలాంటి కాన్వర్జేషన్ జరుగుతున్న రోజుల్లో ఒక్కసారి కూడా ఆయన, మీరు అప్పుడెప్పుడో డబ్బులు తెద్దాం అన్నారు కదా, ఏమన్నా అవుతుందా అని ఆయన ఒక్కరోజు కూడా నాకు అనలేదు. ఆయన అని అడగగలిగే లేదా అనగలిగే అవకాశం వచ్చేసింది ఆల్రెడీ మా ఇద్దరి మధ్య. హీ నెవర్ వన్స్ స్పోక్ అబౌట్ మనీ. దిస్ ఇస్ నంబర్ 1 సార్. నంబర్ 2, దట్ రిప్రజెంట్స్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్. అతను ఎలాంటి పర్సన్ అయిపోయింది సార్. అయిన తర్వాత అతను ఎప్పుడు మాట్లాడేది యువత సాధికారత, ఈ క్యాడర్ని మనం ఎలాగా ఇంప్రూవ్ చేయాలి, లీడర్షిప్ని ఎలా బిల్డ్ చేయాలి. సో హిస్ కాన్వర్జేషన్ వాజ్ వెరీ వెరీ ఫోకస్డ్ విత్ మీ, అండ్ హీ ఆల్వేస్ టాక్డ్ అబౌట్ హౌ వీ కెన్ బీ ఆఫ్ హెల్ప్ టు ది డౌన్ ట్రాడన్ పీపుల్. వాళ్ళ లైఫ్లో మనం లైట్ని ఎలా తేగలం, ఇదే డిస్కషన్ సార్. ఐ థింక్ మేము జరిగిన ఎన్నో వేల నిమిషాల్లో ఐ థింక్ అవర్ డిస్కషన్ వాజ్ ఆల్వేస్ ఫోకస్డ్ అరౌండ్ దీస్ థింగ్స్. దట్ స్పీక్స్ అబౌట్ దిస్ పర్సన్ సార్. That I can tell you about him. చిరంజీవి ఎందుకు మిమ్మల్ని ఎలా how he came to know about you? I think కళ్యాణ్ గారికి వర్క్ చేసాం ఒకటి. There was a journalist, విక్రమ్ పూలా గారు. I think he has introduced my candidature to him. అప్పటికే నేను శశి తరూరు, కిరణ్ బేది వీళ్ళందరూ మన పుస్తకం గురించి ప్రశంసించడం, ఈ మోడీ గారు ప్రశంసించడం అన్నీ జరుగుతున్నాయి. మోడీ గారు అప్పటికి ప్రశంసించలేదు. సో హీ వాంటెడ్ టు సీ మీ. తెలుగువాడు ఇంగ్లీష్ రచయితగా బయట ఇంత చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. వాట్ ఎ హంబుల్ పర్సనాలిటీ సార్. నేను ఐ వాజ్ థ్రిల్డ్. ఎందుకంటే అతనికి అంతవరకు నేను ఎప్పుడు చూడలేదు, సినిమాల్లో చూడడమే. నేను ఎంతో పెద్దవాళ్ళని కలిశాను. వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు సార్, మనం వెళ్ళి హలో చెప్పడం అది ఆనవాయితీ. నన్ను తీసుకెళ్తున్నప్పుడు ఆయన మెయిన్ది ఒక వేరే సెపరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఒకటి ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర. ఆ డోర్ దగ్గర నిల్చొని పాపం వెయిట్ చేస్తున్నారు సార్. ఆయన డోర్ తీసేసరికి హీ వాజ్ స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఫేస్ టు ఫేస్. ఇలా ఐ బికేమ్ సో నంబ్. ఎంత హంబుల్ అండి. కాఫీ కలిపి కూర్చోబెట్టి ఐ థింక్ వీ స్పోక్ ఫర్ అబౌట్ 2 hours ఐ థింక్. ఆ రోజు అదే రోజు నాకు ఈనాడులో ఒక ఇంటర్వ్యూ, కవర్ పేజ్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆయనకి చెప్పి క్షమించమని చెప్పి ఆ కాన్వర్జేషన్ ఆపి మరీ నేను బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఐ థింక్ హీ జస్ట్ వాంటెడ్ టు సెలబ్రేట్ అ తెలుగు పర్సన్స్ సక్సెస్ అవుట్ సైడ్ ఇండియా. అతనంతట అతను పూనుకొని పిలిపించుకొని ఒక తెలుగువాడు బయట ఇంత బాగా చేస్తున్నాడు, అతను మనం అభినందించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆయన పిలిపించుకొని మాట్లాడడం. ఇట్ స్పీక్స్ ఎ లాట్ అబౌట్ గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ చిరంజీవి. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. సో తర్వాత ఇప్పుడు మీరు మీ BMR ఉంది కదా సార్, దాని ద్వారా యాక్టివిటీస్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి ప్రస్తుతం. ఇన్ఫ్యాక్ట్ వీ బికేమ్ బిజీ లాస్ట్ ఇయర్ అండ్ దెర్ ఈస్ మోర్ టు కమ్. ఐ థింక్ వీ కెన్ హెల్ప్ లాట్ ఆఫ్ గవర్నమెంట్స్. యువత సాధికారత అనేది ఇప్పుడు ప్రపంచంలోనే ఒక చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ సార్. నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి అప్పుడెప్పుడో చిన్నప్పుడు మాట ఇప్పుడు అది నిజంగా చాలా ఇదవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో యువత అన్ని దేశాల కంటే యువత తాలూకా శాతం ఎక్కువ. అంటే 25 నుంచి 38 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి ఆ యొక్క బ్రాకెట్ ఇండియాలో ఎక్కువ ఉంది.
విచ్ మీన్స్ గోల్డ్ మ్యాన్ శాచ్ అనేటటువంటి కంపెనీ, స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సెంచరీ ఇండియాది అంటున్నారు. దాని అర్థం ఎందుకు వాళ్ళు ఇవన్నీ చూస్తున్నారు, ఎందుకంటే ఈ బ్రాకెట్ వాళ్ళు కష్టపడతారు, లైవ్లీహుడ్ గురించి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ప్రయత్నిస్తారు. తద్వారా మన ఎకానమీ మారుతుంది, జీడిపి పెరుగుతుంది, దేశం పురోగతి చెందుతుంది. ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇండియా నెక్స్ట్ 50 years చాలా ఒక బలమైన దేశంగా ఆవిర్భవిస్తుంది. ఇది నెంబర్ 1. 2047 వికసిత భారత్ అనేటటువంటి ఒక కాంక్ష, ఒక విజన్ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు. దాని అర్థం ఏంటంటే 2047 కల్లా మనం వీల్ బికమ్ 3rd largest ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఈవేళ మనం 5th largest. మన ముందు జస్ట్ ఇంకా మరొక 2 దేశాలు ఉన్నాయి, వాటిని దాటితే మనం వీ బికమ్ US, చైనా అండ్ ఇండియా. ఇండియా బికమ్స్ వెరీ పవర్ఫుల్. బట్ దాని అంతటికీ కారణం ఏంటి? యువత సాధికారతను మనం కరెక్ట్గా ఆ మార్గంలో పెట్టగలిగితే. ఆ కార్యక్రమంలో నా యొక్క తోడ్పాటు, నేను ఏమైనా చేయగలనా, వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించాలి, వాళ్ళకి పని కల్పించేటటువంటి పనిముట్లను అవకాశాలను మనం క్రియేట్ చేయగలగాలి గవర్నమెంట్ సహాయంతో లేదా లీడర్షిప్ సహాయంతో. సో ఈ కార్యక్రమంలో ఐ థింక్ ఐ వాంట్ టు ఫోకస్ మోర్ త్రూ అవర్ కన్సల్టింగ్. అంటే దట్స్ యువర్ అంబిషన్, అంతేనా? అంతే సార్, అంతే. ఈ పుస్తకాలు ఏమైనా రాస్తున్నారా మళ్ళీ ఏమన్నా? రాస్తున్నాను సార్, రాస్తున్నాను. యాక్చువల్గా 2 పుస్తకాలు రాస్తున్నాను. ఒకటి మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ కలిపి. జనరల్గా అవతారాలు ఎప్పుడు విష్ణుమూర్తి చేస్తారు, బట్ ఈ పుస్తకంలో అవతారం లార్డ్ శివ విల్ డూ. దానికి కారణాలు ఏంటి అదంతా రీసెర్చ్ జరుగుతుంది. ద అదర్ బుక్ ఈజ్ రెగ్యులర్ లీడర్షిప్ బుక్ అండి. సో ఓవరాల్గా మీ జీవితం పట్ల మీరు తృప్తిగా ఉన్నారా? చాలా హ్యాపీ సార్. అలాంటి ఎక్కడో వీధుల్లో పాల ప్యాకెట్లు అమ్ముకుంటూ లేదా హోటల్లో వెయిటర్గా పనిచేస్తూ 10 మంది ఇళ్లల్లో మనం అక్కడెక్కడ ఉండాల్సిన పరిస్థితి నుంచి ఈవేళ ఇంకో 10 మందికి మనం నాయకత్వపు ఆలోచనల్ని సృష్టించడానికి మనం తోడ్పడగలుగుతున్నామంటే ఐ థింక్ వాట్ మోర్ సక్సెస్ యూ వాంట్. అఫ్ కోర్స్ ఐ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్స్. ఐ డూ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్స్. ఫ్యూచర్లో ఐ హ్యావ్ అన్ అంబిషన్ టు గెట్ ఇన్ టు ద పాలిటిక్స్. ఎందుకంటే పాలిటిక్స్ విల్ గివ్ యూ మోర్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్. సో మీరు దుబాయ్లో ఉన్నారు, ఇండియాకి షిఫ్ట్ అవుతారా అయితే త్వరలో? నేను ప్రస్తుతం ఇంచుమించు అక్కడ సగం ఇక్కడ సగం ఉంటున్నాను సార్. వర్క్ విల్ డిమాండ్, మీ యొక్క ప్రెజెన్స్ని వర్క్ డిమాండ్ చేయాలి. నేను అనుకుంటే నేను ఇక్కడికి రాలేను, ఇక్కడ డిమాండ్ చేసి ఇక్కడ వస్తాను అట్లా. సో మీరు పాలిటిక్స్లో ఒక లీడర్ అంటే ఇప్పుడు దాకా లీడర్గా ఉన్నారు. లీడర్షిప్, ఇది పొలిటికల్ లీడర్షిప్. సో దీంట్లోకి రావాలంటే మీరు ఏదైనా ఒక పార్టీని, జనసేనకు వస్తారా ఏంటి? మీ అలాంటి ఆలోచన ఏమైనా? ఐ థింక్ ఐఎమ్ కరెంట్లీ అలైన్డ్ విత్ బీజేపీ అండి. ఓకే. నాకు కొంత, బట్ నాతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను నరేంద్ర మోదీ గారితో ఒక ఇష్టం, శశి థరూర్ గారు కాంగ్రెస్, ఇంతకుముందు ప్రభుత్వంలో కేటీఆర్ గారుతో నేను కొంత ట్రావెల్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. సో చాలామంది నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, బాబు నువ్వే పార్టీ అని. అప్పుడు నేను ఏం చెప్తానంటే, నేను పార్టీ కాదు, పర్సనాలిటీని మీరు ఇష్టపడాలి. ప్రపంచంలో సరే మిలియన్స్ మంది ఏం చేస్తున్నారు, నీలో చెడేంటో హైలైట్ చేస్తున్నారు, అందులో నేను ఎందుకు జాయిన్ అవ్వాలి? మీలో మంచి ఏదైనా ఉంటే మీ మంచిని హైలైట్ చేయడానికి నేను ఉన్నాను. ఇప్పుడు మీరు పాలిటిక్స్లోకి వస్తే, ఇప్పుడు పాలిటిక్స్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ది స్కౌండర్ల్ అనే ఒక సేయింగ్ ఉంది కదా, దాన్ని మరి దాన్ని మీరు ఎలా చూస్తారు, దాన్ని ఎలా అధిగమిస్తారు? సార్, దెర్ ఆర్ గ్రేట్ పొలిటీషియన్స్, దెర్ ఆర్ బ్యాడ్ పొలిటీషియన్స్. సిమిలర్లీ దెర్ ఇస్ ఎ గ్రేట్ మేనేజర్, దెర్ ఇస్ ఎ బ్యాడ్ మేనేజర్. సో మీరు బీజేపీయా మీ పార్టీ ఒకవేళ మీరు పాలిటిక్స్లోకి వస్తే? ఐఎమ్ కరెంట్లీ అలైన్డ్ విత్ మిస్టర్ మోడీస్ విజన్ అండి. ఓకే. మోడీ విజన్తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన 2047 కల్లా భారతదేశాన్ని 3వ అత్యంత పటిష్టమైన దేశంగా రూపుదిద్దించాలని చెప్పి ఆయన ప్రయత్నం. ఆ ప్రయత్నానికి నేను పూర్తిగా అలైన్ అయ్యాను సార్. ఆ ప్రయత్నంలో నా వంతు సహాయం నేను చేద్దామని ప్రయత్నిస్తాను. ఎందుకు మోడీ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం ఏర్పడింది? సెల్ఫ్లెస్ లీడర్షిప్. ఆయనకంటూ ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు. హీస్ వర్కింగ్ ఫర్ అబౌట్ 18-20 hours a day. ఆల్ హిజ్ ఐడియా ఈజ్ హౌ టు ఇంప్రూవ్ ది కంట్రీ. అతనిలో అదే చెప్తున్నాను, చెడు గురించి మాట్లాడడానికి చాలామంది ఉన్నారు, మనం మంచి గురించి మాట్లాడదాం. అందుకే అంటున్నాను, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు, ఒకసారి రేవంత్ రెడ్డి లైఫ్ని మీరు క్విక్గా చూస్తే, హీ హ్యాస్ బీన్ అ ట్రెమెండస్ ఫైటర్. హీ వాజ్ నెవర్ ఇన్ రూలింగ్ పార్టీ. అతను చూడండి, లైఫ్ చూడండి, ఒకసారి రూలింగ్ పార్టీకి వచ్చి సీఎం అయిపోయారు డైరెక్ట్. అంటే అతని దగ్గర ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి, ఎంత చేయగలడు ఆయన చేయాలంటే. సిమిలర్లీ కేటీఆర్ యంగ్స్టర్, ఆయన పవర్లోకి రాగానే నేను ఫస్ట్ కలిసిన 3 నిమిషాల్లో ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్ హెస్ గాట్ అ విజన్. నెగిటివ్ పాయింట్స్ ఈవెన్ ఐ క్యారీ లాట్ ఆఫ్ నెగిటివ్ పాయింట్స్. మీరు నన్ను అబ్జర్వ్ చేస్తే మేబీ 10 రోజుల్లో యూ మే ఫైండ్ సంథింగ్, బట్ దట్ డజంట్ మ్యాటర్ సార్. ద బిగ్ థింగ్ ఈజ్ టు ఐడెంటిఫై ద పాజిటివ్ థింగ్ అండ్ టు ప్రమోట్ ద పాజిటివ్ థింగ్.
బికాస్ దెర్ ఆర్ 1000 others who are promoting the negative things. చంద్రబాబులో ఏంటి మీకు నచ్చింది? విజన్ వాట్ ఎ విజన్. అతను వేసినటువంటి పునాదులు ఈవేళ హైదరాబాద్లో యువత సాధికారత ఆయనకి తెలిసి వేశారా తెలియక వేశారా పక్కన పెడితే, ఈవేళ యువత చాలా దమ్ముగా, సార్ మీరు భారతదేశం తాలూకా కెపాసిటీ మీకు 3 పదాల్లో చెప్తాను, 3 వ్యాఖ్యల్లో. యుఎస్లో అందరికంటే సగటు ఉంటుంది దాన్ని పెర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతీయులది ఎక్కువ, యుఎస్ వాళ్ళది కాదు. అవును, భారతీయుల తర్వాత చాలామంది ఉన్నారు, యుఎస్ వాళ్ళు 4వ ప్లేస్లో ఉన్నారు. అందులో ఎవరు తెలుసా సార్, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నవాళ్ళు 68% ఉన్నారు సార్. మేజర్ పర్సెంటేజ్ మందే. అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇదంతాను? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్టార్ట్ అయిన టైంలో స్టార్ట్ అయింది సార్. ఇంజనీరింగ్ చేయాలి, ఇంజనీరింగ్ చేసిన వాడిని అక్కడ పంపించాలి, వాడికి ఐటీలో పెట్టాలి అనేటటువంటి ఒక బీజం అయితే ఆయన వేశారు. ఈవేళ అక్కడ వేళ్ళూనుకొని ఈవేళ మనల్ని కాదనే పరిస్థితి లేదు అక్కడ. మరి అంతటి విజన్ ఉన్న వ్యక్తి and is a very good administrator, there is no question about it. Again, there are great goods about every leader we can continue to talk about. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమైనా గమనించారా? డెఫినెట్గా సార్, నేను వాళ్ళ గవర్నమెంట్ we did an MOU ఎడ్యుకేషన్ రిలేటెడ్. అతనికి మంచి ఐడియాలజీ ఎడ్యుకేషన్లో ఏదైనా చేద్దాం అన్న తప్పనైతే కనపడింది సార్. బట్ అన్ఫార్చునేట్లీ మన రోరింగ్ ల్యాంప్స్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మంచి వాళ్ళు అయితే సరిపోదు, మీ చుట్టూ మీకు ఎవరైతే సలహాలు ఇస్తారో, మీకు ఎవరైతే నడిపిస్తారో వాళ్ళని సరైన వాళ్ళని పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మేబీ హీ వాజ్ మిస్లెడ్ అని నేను అనుకుంటున్నాను. అదర్వైజ్ డెఫినెట్లీ హీ విల్ బి ఫోర్స్ టు రెకన్ ఇన్ ది స్టేట్ ఫ్యూచర్లో. ఫ్యూచర్ అంటే ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా చేయకపోతే మళ్ళీ ఆయన వస్తారు, ఆయన కరెక్ట్గా చేయకపోతే ఈయన వస్తారు. హూ ఇస్ ది మెయిన్ కీ పిల్లర్ ఇక్కడ? ఓటర్ ఒక వైజ్గా ఉండి కరెక్ట్గా సరే వీళ్ళు వస్తే మనకి చేస్తారని ఓటర్ కనుక ఆ విజ్డమ్ చూపిస్తే దేర్ కెన్ బి ఎనీ లీడర్. సో నోబడీ ఈజ్ పర్మనెంట్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. నథింగ్ ఈజ్ పర్మనెంట్ సార్. చివరికి వచ్చేద్దాం ముగింపుకు సార్. ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతాను, జీవితానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? ఎక్స్పీరియన్స్. మీరు ఆకలిని ఎక్స్పీరియన్స్ చేయకుండా ఆకలి గురించి మీరు మాట్లాడే అర్హత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మృత్యువు కరాల మృత్యువు, సమస్త బ్రతుకుల సంతర్పణకై అనాదిగా పునాదిలేసుకు మృత్యువు కరాల మృత్యువు. ఆరని సెగలు అవి భుగభుగలు, రగిలే చిచ్చులు అవి కార్చిచ్చులు, కరిగే సమయం చచ్చే సహనం, పేగుల పోగుల ఆకలి కూతలు, రక్కసి కోరల రంపపు కోతలు, కాలేయంలో కోలాహలమది ఆమ్లక్షారాల హాలాహలమది, పట్టెడు మెతుకుల చచ్చే ఆకలి, పుట్టెడు బ్రతుకుల చంపే ఆకలి, ఆకలి కేకల ఆఖరు మజిలీ మృత్యువు కరాల మృత్యువు. ఈరోజు భారతదేశంలో ఒకప్పుడు ఇందిరాగాంధీ. ఈ కవిత మీదేనా? నాదే సార్, నేను 92లో ఎప్పుడో రాశాను. మంచి ఆకలి, ఫుడ్ లేని టైం, ఆకలి ఉంది కానీ ఆకలిని తీర్చుకునే పరిస్థితి లేదు. సో ఆకలితో ఉండిపోతూ ఆ రోజు కోపంకి అక్కడెక్కడో జాలర్పేట, నేనున్న ఆదర్శం జాలర్పేట వరకు నడిచి వెళ్ళిపోయి, ఎందుకు నడిచాను తెలియదు, నడిచిన తర్వాత మళ్ళీ మరింత నీరసం వచ్చింది, తిరిగి వచ్చి రాసిన కవిత ఇది. ఎక్స్పీరియన్స్ మేక్స్ యూ అ బెటర్ పర్సన్ అండ్ ఎక్స్పీరియన్స్ మేక్స్ యూ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. సో జీవితం అంటే మీరు ఇచ్చిన డెఫినేషన్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆనందాన్ని ఎలా చూస్తారో, ఎక్కడ ఆనందం ఉంటుంది? ఆనందం సార్, మంచి కుటుంబం ఉంటే ఆనందం ఉంటుంది సార్. అయితే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ అ గ్రేట్ ఫ్యామిలీ అరౌండ్ మీ. బికాజ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని నాకు తెలుస్తున్న ప్రతి క్షణం నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఆ కుటుంబంలో మీ సొంత మనుషులు కావచ్చు, మీకు నచ్చిన మనుషులు కావచ్చు. కుటుంబానికి ఎటువంటి లిమిట్స్ కానీ ఆ పారామీటర్స్ కానీ లేవు సార్. మీకు నచ్చిన ప్రతివాడు మీ కుటుంబమే. అలాంటి కుటుంబం మీ చుట్టూ ఉంటే, అలాంటి మనుషులు మీ చుట్టూ ఉంటే, ఆ మనుషులు మీరు చేస్తున్న చిన్న చిన్న పనులకు చప్పట్లు కొడుతుంటే, దట్స్ ఇట్ సార్. దెర్ ఈజ్ నథింగ్ బెటర్ దెన్ దట్ జాయ్. డబ్బుని ఎలా చూస్తారు? డబ్బు పాత్ర చాలా ఇంపార్టెంట్ సార్. డబ్బు చాలా ఇంపార్టెంట్. డబ్బుకి విలువ ఇవ్వని వాడి ప్రపంచంలో వాడికి అర్థం కాదు. అంటే ఇక్కడ డబ్బుకు మనం ప్రయారిటైజ్ చేస్తున్నట్టు కాదు. డబ్బు ప్రస్తుతం అదొక మార్గం, అదొక ఏముంటుంది దాన్ని, దట్స్ అ మీడియం. వితౌట్ మనీ ట్రాన్సాక్షన్ యూ కెనాట్ మూవ్ యువర్ లెగ్ ఫార్వర్డ్. చదువు పాత్ర ఏంటి? నేను ఒక ఎలక్ట్యూషన్ 8th క్లాస్లో నేను ఒక ఎలక్ట్యూషన్ గెలిచాను. అందులో నేను వాడిన ఎక్కడో చదివింది చెప్పాను, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ అ జాబ్ బట్ ఫర్ నాలెడ్జ్ అని ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారో తెలియదు ఇప్పటికే. ఎడ్యుకేషన్ మిమ్మల్ని వైజ్గా మార్చాలి. మిమ్మల్ని ఒక చట్టంలో పెట్టేసి అది ఒక ఎడ్యుకేషన్ అని మీరు డిస్ప్లే చేయలేరు. ఈ మధ్య నాకు లాస్ట్ ఇయర్ ఐ బీన్ అవార్డెడ్ డాక్టరేట్, గౌరవ ప్రదానం చేశారు డాక్టరేట్. ఎవరిచ్చారు అది? అది దుబాయ్లో ఒక సంస్థ ఇస్తుంటారు వాళ్ళు.
ప్లస్ పారిస్ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళు కలిపిచ్చారు, పారిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ ఇట్. నేను సెపరేట్గా పిహెచ్డీ చేస్తున్నాను. యువర్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు ఇంప్రూవ్ యూ యాజ్ అ పర్సన్. మీకు పర్సన్గా అది ఇంప్రూవ్ చేయాలి మీ ఎడ్యుకేషన్. ఒక ఆర్గనైజ్డ్ ఎడ్యుకేషన్ కావాల్సిన పని లేదు. మీ జీవితం ద్వారా కూడా వచ్చిన, ఎందుకంటే పెద్ద పెద్ద ఆంటర్ప్రెన్యూర్స్ ఈ రోజు మన అంబానీ పెద్ద చదువు 8th క్లాస్ ఫెయిల్ అవుతుంది. అతను ఎంత పెద్ద ఆంటర్ప్రెన్యూర్ అయ్యాడు. అంటే సర్టిఫికెట్స్ వేరు, సర్టిఫికేట్ నాలెడ్జ్. నాకైతే సర్టిఫికేట్ అన్ఫార్చునేట్లీ నేను 35 క్యాండిడేట్ నేను. సో నేను ఐ కాంట్ ప్రమోట్ మచ్ అబౌట్ ఇట్. సో తర్వాత ఫెయిల్యూర్కి మీ డెఫినేషన్ ఏంటి? ఫెయిల్యూర్ని ఎలా చూస్తారు సార్? ఫెయిల్యూర్కి మూలం ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. నేను బాగా నమ్ముతాను ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ సార్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే, నేను మోడీ గారిని కలిసే అవకాశం నా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల కోల్పోయాను. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ డజంట్ హ్యావ్ టు బి రెగ్యులర్. అప్పుడప్పుడు అలాగ వచ్చిపోతుంటుంది. కొంతమందికి ఫుల్గా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. నా విషయంలో నేను చాలా మంచి కమ్యూనికేటర్ని అనుకునేవాడిని. ఎప్పటి వరకు? ఆ రోజు మోడీ గారితో నా మీటింగ్ ఫిక్స్ అయిన తర్వాత కూడా ఫెయిల్ అయిపోయాను. నేను కలవలేదు, ఆ ప్రాంతంలో ఉన్నాను. ఆయన ఏం చెప్పారు, అదిగోండి ఆ ఏరియాలో మీరు 4 గంటలకు రండి, F&B ఏరియా అన్నారు. మోడీ గారు మొన్న వచ్చారు కదా సార్ దుబాయ్లో పెద్ద ప్రసంగం చేశారు. అహ్లాన్ మోడీ అనే కార్యక్రమం చేశాం February 13, 2024. సరే అన్నాను, నా VIP పాసు, నా పేరు మీద ఒక సీట్ అన్నీ ఉన్నాయి సార్. అవి చూసి నేను ఒక క్షణం ఐ లాస్ట్ మై మైండ్. మోదీ గారిని కలవబోతున్నాను, ఆయన దీంట్లో నాకు ఒక సీట్ ఇచ్చారు అన్న దీంట్లోకి వెళ్ళిపోయాను. 4:30కి అక్కడ రమ్మన్నారు. నేను F&B ఏరియా అనేసరికి నా మైండ్లో, నేను ఒకరోజు వెయిటర్గా పనిచేశాను కదా ఒకప్పుడు. F&B అంటే ఫుడ్ మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అక్కడికి వెళ్తే ఫుడ్ తిన్నాక నన్ను రమ్మన్నారని చెప్పి నేను అక్కడికి వెళ్ళలేదు సార్. 7 గంటలకి మళ్ళీ నాకు ఎవరైతే ఆ మెయిన్ మనిషి కలిశారు, నేను అన్నాను, ఏంటి సార్ అవ్వలేదు? అఫ్కోర్స్ మోడీ గారి ప్రసంగం అయిపోయింది. మీరు ఎక్కడ రాలేదేంటి, అక్కడ రమ్మన్నాను కదా అన్నారు. అక్కడ ఎందుకు రమ్మన్నారు, మీరు F&B అన్నారు కదా. చంపేశారు సార్. అక్కడే స్పెషల్ ఏరియా అరేంజ్ చేసాము. టోటల్గా 70 మెంబర్స్ ఎంతో వీళ్ళు కలిశారు. అందులో నేను ఒకడిని. అది కలవడం అంటే సార్ SPG క్లియరెన్స్ 2 months క్లియరెన్స్ ప్రోటోకాల్స్ జరిగాయి నా మీద. మొత్తం అంతా క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే నేను మోడీ గారిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి పర్సనల్గా పుస్తకం ఇచ్చే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. అది ఎందుకు పోగొట్టుకున్నాను? నేను ఆవేళ ఆయన చెప్పినప్పుడు ఎందుకు అక్కడికి రావాలి నేను ఒక్క ప్రశ్న అడుగుంటే, లేదా సార్ మోడీ గారితో ఫోటో అక్కడ ఎక్కడ అని అడుగుంటే అక్కడ క్లియర్ అయిపోయి ఉండేది. అంటే ఇందాక మీరు ప్రారంభంలో అనుకున్నప్పుడు నాది ఇంకో రీసెంట్గా ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఉందన్నారు, అది ఇదేనా? ఇది కాదులేండి. ఓకే. బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ సార్, కోవిడ్ జరుగుతున్నప్పుడు ఒక దగ్గర 2 crores ఇన్వెస్ట్ చేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తెప్పించాం. అన్ఫార్చునేట్లీ మేము తెప్పించిన టైంకి కోవిడ్ రెండో ఇది బాగా పూర్తిగా తగ్గిపోయింది. మధ్యలో లాజిస్టిక్స్ ఛాలెంజెస్ వచ్చి డిలే అయిపోయింది. వీ లాస్ట్ 2 crores, క్లోజ్ టు 2 crores బిట్వీన్ 3 of us. నేను ఇంత తెలుసు, నేను ఇంత నిర్ణయాలు తీసుకోగలను, నిర్ణయాల గురించి పుస్తకం రాశాను. బట్ స్టిల్ చూడండి, మీరు రెలవెంట్గా ఉండడం అంటే అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. నేను ఫెయిల్ అయిపోయాను. ఎంత ఫెయిల్? అది 2 crores in 2021 we lost డ్యూరింగ్ ది పీక్ ఆఫ్ ది కోవిడ్. దట్ హ్యాస్ టాట్ మీ సంథింగ్. అని అప్పుడు ఒక సోయిలోకి వచ్చాను నేను. ఓకే రైట్, మనం కూడా దెబ్బలు తింటాం. అలాగే అప్పుడప్పుడు అలాంటి చిన్న దెబ్బలు తగులుతుంటాయి. దాన్ని అధిగమించి మీరు మళ్ళీ నార్మల్సీకి వచ్చేసారు. అది సార్, అవి పార్ట్ ఆఫ్ ది లైఫ్. మీరు అక్కడ కూర్చుని పోతే మళ్ళీ మీరు ట్రాన్స్మిటర్స్ క్లోజ్ అయిపోతాయి, రిసీవర్స్ క్లోజ్ అయిపోతే మీకు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఈవేళ మీ జాబ్ పోయిందంటే దాని అర్థం ఈవేళ పోయిందని కాదు సార్. 6 నెలల క్రితమే మీ బాస్ మీకు ఆల్రెడీ చెప్తున్నాడు నీ జాబ్ పోయిందని. అది మీకు అర్థం కాకపోతే అది మీ తప్పది. ఈవేళ వచ్చి ఏడ్చి నా జాబ్ పోయిందంటే కుదరదు. రిసెప్టర్స్ క్లోజ్ అయిపోతే మీకు ఇది అర్థం కాదు. ఓపెన్ చేస్తే మూమెంట్ ఆఫ్ సిగ్నల్, దట్ ఈస్ మూమెంట్ ఆఫ్ సిగ్నల్. అది మీరు ఆల్రెడీ మీ బ్రెయిన్ అది సిగ్నల్స్ ఇస్తూనే ఉంది, ఇవ్వట్లేదు. సిగ్నల్స్ని మీరు రిసీవ్ చేసుకోవాలంటే మీ ట్రాన్స్మిటర్స్ ఓపెన్గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. సో తర్వాత లాస్ట్ సక్సెస్, వాట్ ఈస్ ది డెఫినిషన్ ఆఫ్ సక్సెస్? హౌ యూ విజువలైజ్, హౌ యూ ఎక్స్పీరియన్స్ ది సక్సెస్? సక్సెస్ నా దృష్టిలో సక్సెస్ ఏంటంటే మీరు కంటిన్యూ టు. సక్సెస్ హ్యాస్ నో ఫుల్ స్టాప్స్. నాది సక్సెస్ అయ్యిందని నేను అనుకున్న రోజు ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. సక్సెస్ ఆల్వేస్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. ఆ మేనిఫెస్టేషన్ ఎలా ఉండాలంటే, రేపొద్దు నేను నిద్ర లేచిన తర్వాత నేను చేయాల్సిన పని ఏంటో నాకు తెలియాలి, నేను ఎవరెవరికి నేను ఏం చేయాలో నాకు తెలియాలి. మొత్తం ఆ మేనిఫెస్టేషన్ అంతా రెడీగా ఉండాలి. మీరు ఊహించకుండా బుర్జ్ ఖలీఫా లాంటి సుమారు కిలోమీటర్ ఆకాశంలో కట్టిన బిల్డింగ్ ఎవరో ఒకరు 10 ఏళ్ల క్రితం ఊహించకపోతే ఆ బిల్డింగ్ రాదు. ఇక్కడ కట్టిన ఈ హైదరాబాద్ మహానగరంగా మారడానికి ఎవరో విజన్ అలా ఊహించకపోతే మహానగరం అవుతుంది. మీరు సొంత ఇల్లు కట్టాలన్నా మీకు ఒక ఆర్కిటెక్ట్ మీకు డిజైన్ ఇస్తాడు. ఆ డిజైన్ లేకుండా మీరు ఇల్లు ఎలా కడతారు? యువర్ మేనిఫెస్టేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద గ్రేటర్ ద మేనిఫెస్టేషన్, ద నేచర్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ మచ్ అండ్ యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్. సక్సెస్ ఏంటి? టు బి కంటిన్యూడ్ సార్. నా దృష్టిలో సక్సెస్ ఈజ్ ఇంకా ఉంది, సశేషం. Success is a continuous process. It's a continuous journey. Chala important. Thank you and all the best. Thank you so much, sir. It was a pleasure to talk
to you, and I really appreciate Suman TV as well. Thank you so much, sir. Thank you.